పోయిన వాటిని లో మంచి ఉంటాయి, చాలా మంచి ఉంటాయి. 2024 డిసెంబరు ఏదో నిర్ణయం తీసుకొని ఉంటాం. నేను ఇలా పని చేయాలి, ఇప్పటి నుంచి ఇలా ఆలోచించాలని ఎన్నో ఉంటాయి. అవన్నీ మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మళ్ళీ మళ్ళీ మరుపైనటువంటి వాటిని గుర్తు తెచ్చుకోవాలి. అందుకే డైరీ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సార్ అదే రాసుకుంటే గుర్తొస్తూ ఉంటాయి. సో ఉదయం పూట లేవడం చాలా మంచిది మంచిది అని దానికి చెప్తూ ఉండాలి మనసుకి. మనసు ఎలాంటిదంటే చిన్న బేబీ లాంటిది. దానికి అన్ని తెలియదు. ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తూ ఉండాలి, ఇంకో ఇది మంచిది, నేను ఇలా ఈ పని చేశాను, చాలా మంచిగా అనిపించింది అని చెబుతూ ఉండాలి. అమ్మ ఎప్పుడు ఏం చేస్తుంటది, ఆ బాబుకి ఆ పాపకి చెప్తూ ఉంటుంది ఏది మంచి అనేది. పేరెంట్ ఎట్లా చేస్తారో అట్లా మన మనసుకి మనం పేరెంటింగ్ చేయాలి. ఓకే, మరి ఎటువంటి జ్ఞానాన్ని అందించాలి మన మనసుకని ఈరోజు స్పీకర్, మన యొక్క పిల్లల ఎగ్జిక్యూటివ్ కమిటెడ్ లీడర్ లావణ్య మేడం రెడీగా ఉన్నారు. మనందరం రియాక్షన్స్ తోటి, వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని మిగతా వాళ్ళు రియాక్షన్స్ దగ్గర హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్. Thank you so much, sir, inviting me. Myself, Nara Lavanya Srinivasulu, Pearl Executive in Indusviva. నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం చేసిన వ్యక్తి వచ్చేసి బహుశా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే నన్ను గైడ్ చేస్తూ ముందుకెళ్తున్న వండర్ఫుల్ పర్సన్ అట్ మై మెంటర్ హరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈరోజు గైడ్ లేకపోతే మనం ఎటు వెళ్ళే వాళ్ళమో తెలియదు అనమాట. ఒక గోల్ వైపు, ఒక డ్రీమ్ వైపు ప్రతి వాళ్ళు అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక మెంటర్ అనేది 100% ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే ఇండస్ట్రీ వాళ్ళలో మనం ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇండస్ట్రీ వానే నన్ను డ్రీమ్ ఉన్నాయి అని ఒక తట్టి లేపింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు లైఫ్ ఎలా ఉండేది అంటే ఒక 10 పాయింట్స్ చెప్తాను ఈరోజు, ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మనం ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి. అంతకంటే ముందు లైఫ్ అనేది ఎలా ఉండేది అంటే ఒక నదిలో కనుక ఒక చెక్క వేస్తే ఎటు అంటే అటు వెళ్ళడము, ఉన్న డబ్బులోనే పోగు చేసుకోవడము, ఎట్లా ఖర్చు చేయకుండా ఉండడము, షాప్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయడము, ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఒకరు కాకపోతే ఒకరు ఉండడం, ఇట్లా కూడబెట్టే దానిపైన చాలా మేము ఫోకస్ చేసేవాళ్ళం అంతకుముందు. కానీ వన్స్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఒక డ్రీమ్స్ అనేవి మీకు ఉన్నాయి అని ఒక తట్టి లేపింది ఇండస్ట్రీ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీ ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీకి. అయితే ఇక్కడ ఏంటి అంటే డ్రీమ్ ఉండాలి 100%. మనం ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ ఉంటే డ్రీమ్ ఆక్సిజన్ లాంటిదనమాట. ఉంటే ఏంటి అంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా గానీ మనం ముందుకు వెళ్తూ ఉంటామనమాట. అట్లా డ్రీమ్స్ అనేది ఫస్ట్ ఒక 100 అనేది రాసుకోవాలి. ఒకానొక మీటింగ్‌లో ది బిగ్గెస్ట్ లీడర్ ఏమన్నారంటే, మీకు డ్రీమ్స్ 100 తగ్గకుండా రాసుకోండి అన్నాడనమాట. అని రాయండి ఇప్పుడు అని పెన్ను పేపర్ మీ ముందు ఉందా రాయండి అన్నాడు. ఒక 5, 6 రాసేసరికి పెన్ను ముందుకు వెళ్ళలేదు. అంటే మీకు డ్రీమ్స్ లేవు కాబట్టి మీకు డబ్బు రావట్లేదు, టీమ్ రావట్లేదు అన్నాడు. మీకు డ్రీమ్స్ రావాలి అంటే మీ వైఫ్‌ని ముందు పెట్టండి. మీ పిల్లల్ని ముందు పెట్టండి. రాసుకోండి ఫస్ట్. డ్రీమ్స్ ఫస్ట్ రాసుకోండి. రాసుకున్న తర్వాత దానొక ఫిక్స్ ఒక గోల్ అనేది పెట్టుకోండి. అంటే ఒక సమ్ డేట్ అన్నమాట. ఒక 3 మంత్స్‌కొకటి. అందరూ అనగానే ఏమంటారంటే ఒక ఇల్లు కావాలి. అంటే కోట్ల రూపాయలదే మనం ఫస్ట్ డ్రీమ్స్‌గా అనుకుంటున్నాం. చిన్న చిన్న డ్రీమ్స్ అనేది ది బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌కి కారణమవుతాయి. అట్లా డ్రీమ్స్ అనేది ఫస్ట్ మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దానికి గోల్స్ సెట్ చేసుకోవాలి. దానికి కమిట్మెంట్ అనేది ఎవ్రీ డే దానికి సంబంధించిన ఒక లెర్నింగ్‌లో అనేది ఎవ్రీ డే లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మనసు ఏం చెప్తుంది అంటే మనము ఈరోజు మీటింగ్ ఇదే గదా! వెల్‌నెస్సే గదా! రోజు జరిగేదే గదా! రికార్డ్ గూడా ఉంటుంది గదా! ఇట్లా అని చెప్తుంటుందనమాట. లేదు లేదు, నేను కంపల్సరీ వినవలసిందే ఎవ్రీడే నాకు ఇంపార్టెంట్. ఈ డ్రీమ్ నేను అచీవ్ చేయాలంటే, ఈ యొక్క గోల్స్ నేను అచీవ్ చేయాలంటే, నేను 100% సక్సెస్ అవ్వాలంటే నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా విన్నదానంత ఎఫెక్టివ్ మోటివేషన్ అనేది ఏది ఇవ్వదని చెప్పి మనకు మనం ఫిక్స్ చేసుకోవాలి. మన డ్రీమ్స్ మనం సక్సెస్ అవ్వాలంటే మనకు మనం కంటిన్యూయస్ లెర్నింగ్‌లో ఉండాలన్నమాట. ఏ ఒక్క దాంట్లో మనం సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించిన లెర్నింగ్, మోటివేషన్ అన్ని ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం సక్సెస్ అవ్వాలంటే 100% డ్రీమ్ ఉండాలి.
దానికి సంబంధించిన ఆ వాతావరణంలో ఉండడం అనేది కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసము ఒక వండర్‌ఫుల్ లీడర్ అబ్దుల్ కలాం గారు డ్రీమ్స్ అంటే తనేమంటాడంటే, డ్రీమ్స్ అంటే మిమ్మల్ని నిద్రపోనిచ్చేవి కాదు, మిమ్మల్ని నిద్రపోకుండా చేసేవి అని అంటాడు. ఇక్కడ చూడండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకెళ్ళాలి. ఒక టైమ్ ఫ్రీడమ్‌లోకెళ్ళాలని ది బిగ్గెస్ట్ థాట్ అనేది హరి సార్‌ని ఈ రోజు నిలబెట్టింది ఇండస్ట్రీ వాళ్ళు. అట్లా ప్రతి ఒక్కరికి ది బిగ్గెస్ట్ ఒక డ్రీమ్ అనేది ఉండాలి. ఏ దాంట్లో సక్సెస్ అవ్వాలంటే 100% దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే ప్రోగ్రామ్స్‌లో దొరుకుతుంది. కాబట్టి ప్రోగ్రామ్స్ ప్రాణము. సౌండ్ రావట్లేము. సార్ వాయిస్ రావట్లేదు సార్. రావట్లేదు. To achieve our goals, like how to achieve? Fantastic. How to achieve the goal? Now, in the beginning, I said, must fly. Okay. 4 things you need. Number 1, you repeat with me, great aim in life. great aim in life. Number 2, continuously acquire the knowledge. Continuously acquire the knowledge. Number 3, hard work, hard work, hard work. Hard work, hard work, hard work. Number 4, perseverance. మొండి పట్టుదల. పర్సివరెన్స్ అంటే మొండి పట్టుదల అన్నమాట. ఈ విధంగా ఉంటే 100% మనం ప్రతి ఒక్క వీక్‌ని ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ వీక్ టీమ్ బోనస్ అన్నమాట. ఎవ్రీ వీక్ టీమ్ బోనసే మన సక్సెస్. ఇట్లా కంటిన్యూయస్ లెర్నింగ్‌లో ఉండాలి. అలాగే ఎప్పుడైతే కూర్చొని నేర్చుకున్న వ్యక్తే ఒకరు నేర్పగలరు. ఇక్కడ ఏందంటే ఫస్ట్ లెర్నర్ అవ్వాలి. తర్వాత మనం టీచర్ అవ్వచ్చు. అది చేసి 100% మనము తర్వాత మెంటర్ అవ్వచ్చు. ఇట్లా చేసి 100% మనం సక్సెస్ అవ్వగలము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌క్యూజెస్ అండ్ లేజినెస్ అన్నమాట. మనం అన్ని ఎక్స్‌క్యూజ్ చేస్తూ ఉంటాం. పర్వాలేదులే ఈ మీటింగ్ పర్వాలేదులెండి. నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది గదా! హరి సార్ మీటింగ్ మార్నింగ్ వింటే చాలు గదా! ఈ మధ్యాహ్నం అవసరం. హరి సార్ డిజైన్ చేసిన ప్రోగ్రామ్సే. ఇవి ప్రాణము. ఒక 2 రకాల మైండ్ సెట్లు ఉంటాయండి. ఒక ఫిక్స్ మైండ్ సెట్ అని ఉంటది. ఒకటి గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. ఫిక్స్ మైండ్ సెట్ ఏంటంటే మనం నేర్చుకోవడానికి ఇష్టపడదనమాట. ఏంటి ఓన్లీ లాగిన్సే గదా! ఓన్లీ రిటైలే గదా! ఎవరైనా దొరికినప్పుడు చేయిస్తాంలే. ఇట్లా అనుకుంటూ ఉంటామనమాట అందరం గూడా. కానీ ఒక గ్రోత్ మైండ్ సెట్ ఏంటంటే నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. కొత్తది ఎవ్రీడే కొత్తది నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. ప్రతీది చెప్పింది వింటుంది. రాసుకుంటున్నాం అంటే రేపు ఖచ్చితంగా ఉపయోగపడుతదని అర్థం అన్నమాట. ఈ కంటిన్యూయస్ లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఈ ఎక్స్‌క్యూజెస్ అనేది చాలా చాలా మనలాగే ఒక ఫ్యామిలీ ఉంది హరి సార్‌కి. కానీ ఎప్పుడు ఎవ్రీడే మార్నింగ్ 5 AM మిస్ అవ్వకుండా ఉంటూ ఉంటాడు. అంటే తను ఏం చేస్తున్నాడు వాటిని, అది నా గోల్‌కి ఇప్పుడు అవి అడ్డంకి నేను రానులే అని చెప్పేస్తుంటామంట. సారు ఫస్ట్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పుడు నేను ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ అనేది తను ఫ్యామిలీని పంపించేవాడు. తను ఉండేవాడు. అంటే తను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు తన ఒక డ్రీమ్‌కి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. లేజినెస్‌ని వదిలేయాలి ఈరోజు. ఇప్పుడు అలారం మోగుతుంది. టక్‌మని అట్లే పెట్టి పడుకుంటూ ఉంటాం. కానీ చాలా సార్లు ఈ లేజినెస్‌ని ఎట్లా వదిలేయాలని ఒక క్రమంలో సారు ఒక వీడియో నన్ను ఒకసారి ఆలోచింపజేసింది. సారు ప్లే చేసిన వీడియో అనేది. ఫోన్ అనేది దూరంగా పెట్టుకోవాలి. అలారం నేనే వెళ్లి తీయాలి అంతే ఇంకా. అని ఫిక్స్ ఎప్పుడైతే పెట్టుకున్నానో అప్పుడు లేజినెస్ అనేది కొంత వదిలిపోయిందన్నమాట. ఈ లేజినెస్‌ని ఎప్పుడైతే వదిలేస్తామో 100% మన ఫస్ట్ సక్సెస్ ఏంటంటే ఆ లేజినెస్‌ని వదిలేయడం అన్నమాట. అన్ని విషయాల్లో అందరూ చెప్పరు. కానీ ఆ థ్రెడ్స్ అనేది ఏందంటే మనకే తెలుస్తుంది. హరి సార్ ఏం చెప్పారంటే, ఇందులో ఇష్టమయ్యేవేంటి నీకు? అసలు దీంట్లో నచ్చినవేంది వివా అని చెప్పేవాడు. అంటే నచ్చినవి రాసుకునేవాళ్ళం. కానీ దాని థ్రెడ్స్ నిన్ను ఆపేదేంటి అంటే అది మనకే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని ఫస్ట్ తీసేయాలన్నమాట. అవి ఆపేదేంది అనేది తెలిసినప్పుడు అవి రాసుకొని అది ఎట్లా మనము బయటికెళ్ళాలనేది మనం తెలుసుకొని అది రిమూవ్ చేస్తే 100% ఈ లేజినెస్‌ని ఎప్పుడైతే జయిస్తామో, కంటిన్యూయస్ లెర్నింగ్‌లో ఎప్పుడైతే ఉంటామో 100% కంటిన్యూయస్ ప్రాక్టీస్‌లో ఎప్పుడైతే ఉంటామో 100% సక్సెస్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క లేజినెస్ అనేది మన డ్రీమ్స్‌ని, గోల్స్‌ని చంపుతుంది.
ఏం లేదు ఈ వీక్ అయిపోయిందిగా, నెక్స్ట్ వీక్ చూద్దాంలే. ఇంకా గురువారం వచ్చేసరికల్లా ఏమవుతుందంటే ఇంకా ఈ వీక్ అంతా ప్రజెంటేషన్ చేసి ఉండము. ఏమనిపిస్తుందంటే అయిపోయింది ఇంకా 2 డేస్ అయితే అయిపోతుంది. ఇంకా రేపైతే అయిపోతది ఇంగ. మళ్ళీ నెక్స్ట్ వీక్ చూద్దాంలే అని ఇట్లా నెక్స్ట్ వీక్ ఈ లేజినెస్ అనేది మన డ్రీమ్స్‌ని, గోల్స్‌ని చంపేస్తుందన్నమాట. లాగి పట్టి ఎంత దూరం వేస్తుందంటే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆఖరికి మనం స్కిప్ అయ్యేలా కూడా చేస్తుంది. ఈ లేజినెస్ అనేది. ఫస్ట్ లేజినెస్‌ని జయించాలి. ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ 5 ఏఎంని గనక జయించగలిగితే కంటిన్యూయస్‌లో సార్ ఏం చెప్పారంటే సార్ నాకు సక్సెస్ అవ్వాలని ఉంది సార్. నాకు ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ తీసుకోవాలని ఉంది సార్ అని నేను అన్నాను. అన్నప్పుడు సార్ ఒక 2 హ్యాబిట్స్ నాకు చెప్పాడు. ఇప్పటికి ఎప్పటికి అనుకో ఎవర్ గ్రీన్ అనుకో నాకు ఇంకా లైఫ్‌లో. ఇంకా నాకు ఇట్లా జరుగుతుందంటే ఫస్ట్ ఇది పెట్టేసుకుంటా. ఇవి చెక్ చేసుకుంటా. ఏంటి అంటే సార్ ఏం చెప్పారంటే ఎవ్రీడే మెడిటేషన్. ఒక 3 టైమ్స్ నీ భోజనానికి ముందు చేయము. ఒక 15 మినిట్స్ గనక చెయ్యి అని చెప్పాడు. ఒక్కటి. నా జీవితాన్ని మార్చిన ఒక టిప్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 7-7 నువ్వు సక్సెస్ అవ్వాలని ఉందా? 7-7 ఒక 21 డేస్ చేసి చూడు. నీకు చేస్తే నీకెలా జరుగుతుందో చూడు. అప్పుడు నచ్చితే నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పాడు. అన్నప్పుడు సరే సార్ అని చెప్పాను. 7 తర్వాత ఈ ఉప్పు, కారాలు, ఈ యొక్క నూనెలు తీసుకోకూడదని చెప్పాడు. అని చెప్పిన తర్వాత 21 డేస్ చేయడం జరిగింది. తర్వాత 42 డేస్, 48 డేస్‌గా కూడా చాలా సార్లు చేయడం జరిగింది. ఎప్పుడైతే నా జీవితంలో ది బెస్ట్ టీమ్ ఎప్పుడైతే వచ్చిందంటే 7-7 చేసిన తర్వాత మాత్రమే వచ్చిన టీమే ఈరోజు నిలబడి ఉన్నారు. ఇది 100% సక్సెస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇవి 2 మాత్రం 100%. ఈ విధంగా మనం చేస్తే 100% హ్యాబిట్స్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ అన్నమాట. మనం ప్రతీదీ అచీవ్ చేయాలంటే. ఇది ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు టీమ్ ఇన్‌కమ్, ఈరోజు టీమ్ బోనస్‌లు ఉందంటే సార్ చెప్పిన మాటలే. ఇట్లా ప్రతి ఒక్కరు మనం ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక డ్రీమ్ కావాలి అంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అట్లా మనం ఈ విధంగా చేయగలిగితే 100% సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సార్ ఇంకో మాట చెప్పాడు. ఏంటి అంటే ఆరా పవర్‌లో 41 డేస్ కూర్చో అమ్మ. వీడియో ఆన్ చేసి కూర్చో. ఏ రోజైతే నువ్వు వీడియో ఆఫ్ చేస్తావో ఆ రోజు మన ఫస్ట్ డే. అట్లా చెప్పడం జరిగింది. అట్లా 3 టైమ్స్‌కి నేను విన్ అయిందాన్ని. ఒక్కసారికి నేను విన్ అవ్వలేదు. అట్లా ఏదో ఒకటి ఆబ్స్టాకిల్స్ వస్తూనే ఉన్నాయి. నేను డేట్ యేసుకొని ఇట్లా ఏ రోజు మిస్ అయ్యానో కూడా నా దగ్గర డేట్ కూడా ఉంది. అట్లా చూడండి 40 బాగా బలమైన టీమ్ రావాలి. ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ రావాలి అంటే 100% ఒక 41 డేస్ గనక లేదు ఫస్ట్ 11 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఆరా పవర్‌లో వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి. 100% మీకు ఏ విధంగా అయినా సరే టీమ్ అనేది వస్తుంది. ఇప్పటికి కూడా నా టీమ్‌కి నేనేమైనా నీకు టీమ్ కావాలని బలంగా కోరిక ఉందా? అంటే నువ్వు ఇట్లా చెయ్యి. కాకపోతే చూద్దాం. ఒక ప్రాక్టీస్‌లో ఉందాం అని చెప్పి నేను చెప్తూ ఉంటానన్నమాట. అంటే ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అన్నమాట. ఈ ఒక అలవాటు అనేది, ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. ఇట్లా మనము ఈ లేజినెస్ అనేది వదిలేయాలి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నీ ఫ్యామిలీ పైన ఎంత ప్రేమ ఉందనేది ఇక్కడ బట్టే తెలుస్తుందన్నమాట. ఏది వదులుకుంటున్నాం అనేది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి మిస్టేక్స్ అంటే మేకింగ్ మిస్టేక్ ఎనఫ్. అంటే మనం ఏంటి అంటే మనము మిస్టేక్స్ అనేది మనం ఏం చేస్తదంటే మేక్ యువర్ ఫార్చ్యూన్ మనం ది బెస్ట్‌గా తయారు చేస్తది. మిస్టేక్ చేయకుండా ఈరోజు ఎవరు కూడా విన్ అవ్వలేదు. ఫస్ట్‌లో ఏంటి అంటే మేము చాలా మంది చెప్పేవాళ్ళం మేము కూడా మీలాగానే ఇన్విటేషన్ ఈరోజు తీసుకోండి జాగ్రత్తగా ప్రజెంటేషన్‌కి ఇట్లా టైం ఫిక్స్ చేయాలని. ఇప్పుడు తర్వాత ఫైనలైజ్ అయ్యి ఇప్పుడు రావడం జరిగింది. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత. ఫస్ట్‌లో ఏంటి అంటే బైక్‌ల మీద నిలబడి చెప్పడము, అలాగే రోడ్ల పక్కపొంటి నిలబడి చెప్పడము, అట్లాగే ఫోన్‌లలో డైరెక్ట్ అన్నీ చెప్పేయడము. ఇట్లా చేయడం వల్ల చాలా మందిని మేము కోల్పోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మిస్టేక్ నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మిస్టేక్స్ అనేది మన గిఫ్ట్ అని అనుకోవాలి. ఫెయిల్యూర్స్ అన్నమాట. వాళ్ళు నో అన్నారనుకోండి, మనం ఏమనుకుంటామంటే మననే రిజెక్ట్ చేసినాం అనుకో. ప్రొడక్ట్ రిజెక్ట్ చేశారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా టైం తీసుకొని ఎఫెక్టివ్‌గా మనం చెప్పగలిగితే ఈ రోజు కాదు ఏ రోజైనా సక్సెస్ అవ్వచ్చు. ప్రతి ఫెయిల్యూర్‌ని మనం ఫార్చ్యూన్‌గా డిజైన్ చేస్తుంది. ఖచ్చిత రిజెక్షన్స్ అనేది కామన్. నో, నో, నో. నో అనేది కామన్ అన్నమాట. ప్రతి ఒక్క ది బెస్ట్‌గా మన ఒక ఫ్యామిలీలో మనం ది బెస్ట్ అవ్వాలంటే నో అనేది కామన్ అన్నమాట. ఫస్ట్ ఇండస్ట్రీ‌లో వచ్చినప్పుడు ఏంటి అంటే నేను చెప్పాను కదా! డ్రీమ్స్ అనేది తట్టి లేపాయని చెప్పి. మా ఫ్యామిలీలో 3-4 లాక్స్ ఎవ్రీ మంత్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ది బిగ్గెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి హైదరాబాద్‌లో ది బెస్ట్ హౌస్ అని తీసుకుంటూ ఉంటారు వాళ్ళు.
ఇంకా నాకిప్పుడు ఇట్లా సార్ చెప్పిన తర్వాత, ఇట్లా వీక్లీ 2.5 లాక్స్ నీ పిల్లల ఫ్యూచర్‌ని కూడా డిజైన్ చేస్తుందని చెప్పిన తర్వాత వాళ్ళకంటే ది బెస్ట్ నేను లీడ్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వివా అని అనుకున్నాను నేను. అనుకోని అప్పటినుంచి పట్టుదలతో ఇంకా దానికి కావాల్సినవి నేర్చుకుంటూ ఇట్లా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి అట్లా బిగ్గెస్ట్ డ్రీమ్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏదో ఒకటి ఉంటుంది. మనం పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇక్కడ కంపెనీ అనేది యూనిక్ అండి. ప్రొడక్ట్ అనేది యూనిక్. మనం కూడా యూనిక్. మన ఫ్యామిలీలో అందరికి రానిది మనకొచ్చింది. అవునా? కాదా? యూనిక్. ఇప్పుడు 130,00,00,000 జనాభాలో ఈరోజు 11,00,000 మందే ఉన్నారు. అంటే యూనిక్ గదా! మనకి వచ్చింది ఈ అవకాశం. మనం యూనిక్. మనం ప్రూవ్ చేసుకోవాలి ది బెస్ట్ అని జెప్పి. అవకాశాలు అందరికీ వస్తాయి. కాకపోతే ఏందంటే దానికి సంబంధించిన ప్రాక్టీసు ఖచ్చితంగా ఎప్పుడైతే చేస్తామో మనం ఫెయిల్యూర్స్ నుంచి ఎప్పుడైతే ఓవర్‌కమ్ అవుతామో కంటిన్యూయస్ లెర్నింగ్‌లో ఉంటామో 100% మనం నిరూపించుకోవడానికి ఇండస్ట్రీ అనేది మిగులుతుంది మనకి. ఇది ఒక్కోసారి కొన్ని సార్లు ఆలోచించాను. చాలా మీలాగానే మిస్టేక్స్ చాలా చేసి, నా మిస్టేక్స్ వల్లనే చాలా సార్లు ఆగిపోవాలని నాకు కూడా అనిపిచ్చింది. కానీ ఇది ఆగిపోతే ఇదే లైఫ్‌ని లీడ్ చేయాలిగా జీవితాంతం. ఇదే ఎప్పుడు నా పిల్లలకి నేను సమాధానం చెప్తూ ఉండాలి గదా! మనీ కోసం. ప్రతీదీ అడ్జస్ట్ అవ్వమని చెప్తూ ఉండాలి గదా! అందరికంటే ది బెస్ట్ బెటర్ లైఫ్ నేను ఉండదు గదా! ఎప్పుడు వాళ్ళతోటి నేను చెప్పలేదా ఫస్ట్ స్టార్టింగ్‌లోనే నేను ఆమె ఇలాంటివి చేశాను. నీకు అవ్వదని ఒక లేడీగా అవ్వనని చెప్పలేదా అని వాళ్ళతో ఎప్పుడు మాటలు పడుతుండాలా? అంటే ఎప్పుడు మాటలు పడుతుండాలా? లేదంటే నేను రోల్ మోడల్‌గా నిలబడాలా? అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వివా. అనుకున్నప్పుడు దీనికి ఇందులో ఫెయిల్యూర్స్ అయ్యే వాళ్ళు, ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే నా ఒక జత ఎవరితో ఉంది? నేను ఎవరి మాటలు వింటున్నాను అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. ఇందులో పట్టు వదలకుండా ఉన్న వ్యక్తులు ఎవరు అని అనుకున్నప్పుడు మనకి భోగ సార్ కనపడ్డాడు. తర్వాత హరి సార్ కనపడ్డాడు. హరి సార్ ఎప్పుడైతే ప్రోగ్రామ్‌కి వెళ్ళానో, వెళ్ళిన తర్వాత ఆ రోజు కనెక్ట్ అయ్యానంటే ఇప్పటికి కూడా సార్ చెయ్యి వదలలేదు. సార్ చేయి వదిలాము. అంటే ఇందులో ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ మాటలు, వాళ్ళ వర్క్ ఎలా చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి మనం ఫాలో అవ్వడం వల్ల మిస్టేక్స్ చేస్తుంటాం. వాళ్ళు సరి చేస్తూ ఉంటారు. అట్లా మనము ఎలాంటి ఇబ్బంది పడకుండా, పెయిన్ గాకుండా చెప్పే వాళ్ళే మనం ది బెస్ట్ కోరుకుంటున్నారని అనుకోవాలనమాట. చెప్పగానే ఏమనిపిస్తుంటదంటే బాధేస్తుంటదనమాట. అందరిని ఏమనడు సార్ నన్నే అంటుంటాడు. ఇంత చేసినా నన్నే అంటుంటాడు. అని చాలా సార్లు పెయిన్ ఇచ్చింది. కాపోతే ఏందంటే నన్ను అంటున్నానంటే నన్ను గొప్పగా తీర్చిదిద్దుతున్నారని అలాంటి ఒక వ్యక్తి లేకపోతే ఈరోజు ఉండేదాన్ని గాదు. అని థాంక్స్ టు నేచర్ అని చాలా సార్లు చెప్పుకున్న రోజులున్నాయన్నమాట. అట్లా చెప్పేవాళ్ళు మనని ది బెస్ట్ కోరుకుంటారని అర్థం అన్నమాట. వాళ్ళే మనకి భగవంతుడు ఇచ్చిన వరం అన్నమాట ట్రైనర్స్ అనేది. కాబట్టి మనం యూనిక్ అవ్వడానికి, ది బెస్ట్ అవ్వడానికి మనకొచ్చిన ఒక యూనిక్ ఆపర్చునిటీ ఇండస్ట్రీ‌లో. కాబట్టి దానికి సంబంధించిన లెర్నింగ్ అనేది ఉంటే 100% అక్కడ సీనియర్ ఫాలో అయితే 100% సక్సెస్ అవుతుండ్రు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫిఫ్త్ వన్ వచ్చేసి అంటే విజన్ అండ్ గోల్ అండ్ డ్రీమ్ 3 ఉండాలి. విజన్ అసలు మనం దృష్టి సార్ అంటుంటాడు గదా! యథా దృష్టి తదా సృష్టి. దృష్టి ఎట్లా ఉంటే సృష్టి అట్లా ఉంటుంది. నీ పిల్లల ఫ్యూచర్ కోసం నువ్వు డిజైన్ చేద్దాం అనుకుంటున్నావా? ఇది నీ ఫ్యూచర్ కోసం చేస్తున్నావా? ఇదొక పాసివ్ ఇన్‌కమ్ అని నీకు తెలుసా? దీని డెప్త్ అనేది ఎప్పుడైతే వివాలో తెలుస్తుందో అస్సలు ఎవ్వరు ఆపమన్నా ఆగదు మీ సక్సెస్ అనేది. మీ వర్క్ అనేది ఎప్పటికీ ఆగదు. ఆలోచనలు అటువైపే అసలు మనసు అనేది ఇంట్లో పనిలో ఉన్నా సరే వివా గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. తదేక దృష్టి అనేది ఉంటే గనక 100% మనం సక్సెస్ అవ్వొచ్చన్నమాట. ఈ విజన్ ఏంటి అసలు? నీకు 2025లో ఇప్పుడు సారు ఒక ప్రవేశపెట్టారు స్టెప్ 1ని. ఈ స్టెప్ 1 అనేది నీకు నెక్స్ట్ ఇయర్‌లో అయినా సరే ఒక మంత్లీ 1,00,000 ఇస్తుందని నమ్ముతున్నావా? నీకు నీ ఫ్యూచర్ కోసము ఈ వర్క్ అనేది నిన్ను డిజైన్ చేస్తుంది. నీ నీ ఫ్యామిలీలో ది బెస్ట్‌గా డిజైన్ చేస్తుందని నువ్వు నమ్ముతున్నావా? నీ యొక్క పాసివ్ ఇన్‌కమ్ ఎవ్రీ డే సర్వైవల్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి ఇన్‌కమ్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎవ్రీ డే యాక్టివ్ ఇన్‌కమ్‌తో పాటు నీ పాసివ్ ఇన్‌కమ్ కోసం ఏదైనా వర్క్ చేస్తున్నావా? నీ విజన్ ఏంటి అసలు? 2025లో నీ విజన్ ఏంటి? అంటే ఈ యొక్క నెక్స్ట్ మంత్‌లో నీకెంత ఇన్‌కమ్ అంటే కావాలనుకుంటున్నావు? ఎ ఏదైనా గోల్ ఏదైనా ఉంటది. అంటే ఎవ్రీథింగ్ గోల్ ఏదైనా అంటే మనీ అంతే. శంసుద్దీన్ గారు సార్ చెప్పని చెప్తూ ఉంటాడు. మనీ గోలే ఎవ్రీథింగ్. అంతే. ఎవ్రీ వీక్ ఇన్‌కమే ఎవ్రీథింగ్. డిజైన్ చేస్తుంది మనని ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ అనేది. టీమ్ బోనస్ అనేది. అట్లా
అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు నీకు ఎంత ఉండాలి ఇన్కమ్ అనేది, నెక్స్ట్ మంత్ నెక్స్ట్ 3 మంత్స్ లో 90 డేస్ లో ఈ స్టెప్ 1 కనుక ఫాలో అయితే ఒక ఎంత ఇన్కమ్ ఉండాలి, ఈ ఇయర్ ఎండింగ్ వరకు నీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి, 2026లో నీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి, ఇట్లా ఈ విజన్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని ఒక వర్క్ అనే స్టైల్ చేంజ్ అవుతుంది అనమాట. అది 100% మనని సక్సెస్ చేస్తుంది. అది మనం ఒక డ్రీమ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి సంబంధించిన థాట్స్ వస్తుంటాయి, ఆ వర్క్ లో ఉంటుంటాము, అదే యాక్షన్ గా మనకు రూపాంతరం చెందుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ డ్రీమ్స్ అనేది ఫస్ట్ ఎప్పుడైతే నోట్స్ లో రాసుకొని పెట్టుకుంటామో, దానికైతే టైం ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో ప్రతి ఎవ్రీడే అలీవ్ గా ఉంచేటట్టు చూసుకోవాలి. అనిపిస్తుంటది కొన్ని రోజుల తర్వాత సీనియర్ కోసమో మన కోసమో సీనియర్ కోసమో ఇట్లా అర్థం అవ్వదన్నమాట. ఎప్పుడైతే డ్రీమ్ ఉంటుందో అది మన కోసం వచ్చాము, వచ్చిన రోజు మనం ఫస్ట్ ఒకరమే ఉన్నాము, ఈ రోజు టీం వస్తే ఏంది లేకపోతే ఏంటి, మనమే కదా అంత క్రియేషన్ చేసింది. అట్లా మనం డల్ అవుతూ ఉంటాము. ఇలా ఎప్పుడైతే డ్రీమ్స్ మన కోసం ఎప్పుడైతే స్టార్టింగ్ డే మనం ఏమనుకొని మనం స్టార్ట్ చేసామో, ఎవరు వైట్ బోర్డ్ క్లిక్ చేశారు ప్లీజ్ సార్, ఎవరైతే ఫస్ట్ డే ఏమనుకొని మనం స్టార్ట్ చేసామో ఎవ్రీడే గుర్తు చేసుకుంటూ ఉండాలండి. గుర్తు చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనని డల్ చేయవు, ఏవి కూడా డల్ చేయవు. ఇది నా కోసము, నా లైఫ్ కోసము, నా పిల్లల ఫ్యూచర్ కోసము, నేను ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళడానికి, ఒక టైం ఫ్రీడమ్ లోకి వెళ్ళడానికి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఇంక ఎవ్రీడే మన డ్రీమ్స్ అనేది ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటామో ఇవన్నీ కూడా మనని ఏవి కూడా అసలు చోనబట్టినవి అసలు ఇంకా దాటేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. ఏది నిరాశన అనేది ఇవ్వదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సిక్స్త్ పాయింట్ ఏంటంటే డ్రీమ్స్ ఎప్పుడు అలైవ్ గా ఉంచుకుంటూ ఉండాలి, ఎవ్రీడే గుర్తు చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్ ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి డిఫికల్టీస్ ఎదురవుతూనే ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి. ఈ రోజు హరిసార్ కూడా డిఫికల్టీస్ చాలా ఎదుర్కొన్న తర్వాతే ఈరోజు ఫైనెస్ట్ గా రోల్ మోడల్ గా మనం నిలబడ్డారు. ప్రతి ఒక్కరి డిఫికల్టీస్ వస్తూనే ఉంటాయండి, బట్ నెవర్ గివ్ అప్. ఇప్పుడు ఫస్ట్ అందరూ కూడా మనం సార్ కూడా స్టార్ గానే అయ్యాడు, తర్వాత స్టార్ ఇట్లా అన్ని అచీవ్ చేసుకుంటూ ఈరోజు వైట్ డైమండ్ గా మనకి ఉండడం జరిగింది. 4 crores ఆఫ్ ఇన్కమ్ ఎర్నర్ గా మనకు ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్ ని, ఒక మెడికల్ షాప్ లీడ్ చేసే పర్సన్ ని, ఈ రోజు ఒక 6 years ఆఫ్ ఇండస్ట్రీ జర్నీలో నేను 30 lakhs ఇన్కమ్ ఎర్న్ చేశాను. అంటే లెక్కేసుకోండి, ఎవ్రీ ఇయర్ 5 lakhs వచ్చినట్టే కదండి. 5 lakhs వచ్చినంటే మోస్ట్లీ 40 to 50,000 ఎర్న్ చేసిన విధంగా ఎర్న్ చేశాం కదండి, అవునా కదా? ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. ఇంకా అప్పటున్న ఒక పర్సనాలిటీ ఈ రోజు ఉన్న అంటే మాట తీరు కానీ ఇవన్నీ కానీ చాలా చేంజ్ అన్నమాట. పర్సనల్ డెవలప్మెంట్ కూడా మనకి ఇండస్ట్రీ అని తోడ్పడుతుంది. ఇట్లా మనం ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు 250, 500 కావచ్చు, బిగ్గెస్ట్ నెట్వర్క్ కి కారణం అవుతుంది 100%. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏంటి అంటే 8th పాయింట్ ఏంటంటే కీప్ యువర్ బెస్ట్. మనము బెస్ట్ గా అవ్వాలి అంటే స్ట్రాంగ్ డిజైర్ ఉండాలండి. కోరిక బలమైనదై ఉండాలి. నేను అవ్వాల్సిందే, నేను చేయాల్సిందే అనే ఒక బలమైన కోరిక, పర్సివరెన్స్ అన్నాం కదా, మొండి పట్టుదల ఉండాలి. అలాగే అబిలిటీ ఖచ్చితంగా ఇది ఉంటే 100% సక్సెస్ అవ్వచ్చు. అలాగే కమిట్మెంట్, ఖచ్చితంగా కమిట్మెంట్, మనకు మనమే కమిట్మెంట్ గా ఉండాలి. తెలియదు ఇప్పుడు నిజమే సార్, ఇప్పుడు నేను రాలేకపోతున్నాను ఈ రోజు అంటే అది నీకు తెలుసు అది నిజమైన కారణమేనా? సార్ అంటుంటాడు అది నిజమైన కారణమేనా అని అంటుంటారు, ఓకే అని అంటుంటారు. అంటే అది నిజమైన కారణమేనా? కమిట్మెంట్ అనేది అది మనకి తెలుస్తుంది అనమాట. కాబట్టి అట్లా కమిట్మెంట్ ఉంటే కనుక 100% సక్సెస్ అవ్వచ్చు. అలాగే బర్నింగ్ డిజైర్, సార్కి ఎంత బర్నింగ్ డిజైర్ లేకపోతే ఈ రోజు 3 years లోనే 1 crore ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయడం జరిగింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్ గా ఉన్న వ్యక్తి తన ఒక ఫ్యామిలీని కూడా సమాధానం చెప్పుకొని ఈ రోజు 3 years లోనే ఒక 1 crore ఎర్న్ చేశారంటే ఎంత ఆబ్స్టకిల్స్ తను ఫేస్ చేసి ఉంటాడు. అట్లా స్ట్రాంగ్ డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉంది కాబట్టి, ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజు సారు మనకు రోల్ మోడల్ గా నిలవడం జరిగింది. ఈ రోజు కనుక మనం కూడా ఆ విధంగానే సార్ యొక్క కన్సిస్టెన్సీ కనుక మనం కూడా ఫాలో అయితే 100% మనం కూడా క్రియేటివిటీ, ఎప్పుడు క్రియేటివిటీ ఉంటుంది. ఎవ్రీ మీటింగ్ క్రియేటివిటీ ఉంటుంది, ఎవ్రీ పదం క్రియేటివిటీ ఉంటుంది, ఎవ్రీడే
సార్ ప్రతి ఒక్క డే బై డే లెర్నింగ్‌లో ఉంటాడు. అట్లా మనం గూడా ప్రతి ఒక్కరు ఈరోజు సార్ ఎట్లా మెంటర్‌గా ఉన్నారో, రేపు ఒక 3 ఇయర్స్ తర్వాత మనం గూడా అట్లా ఆ విధంగా గైడ్ చేసే ఒక మెంటర్‌గా గూడా మనం ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నైన్త్ వన్ వచ్చేసిందంటే మీరు అనుకుంటున్నారా అసలైన కెరియర్‌ని నీకు ఇండస్ట్రీ బిల్డ్ చేస్తుందని చెప్పి. నేనైతే అనుకుంటున్నాను. ఈ స్టెప్ 1 అనేది నా కెరియర్‌ని టోటల్‌గా చేంజ్ చేస్తుందని చెప్పి. అట్లా ప్రతి ఒక్కరు మనం అనుకుంటే గనక 100% ఒక కెరియర్ చాయిస్‌గా మనం ఎంచుకోవచ్చు. చాలా అంటే ఇప్పుడు ఏమనుకుంటుంటామంటే ఒక కెరియర్ చాయిస్‌గా ఎంచుకోవాలంటే ఏమనుకుంటామంటే ఈరోజు ఒక్క రూపాయి చేయించనే లేదు. ఈ వీక్ నాకు 250 కూడా రానే లేదు. ఈ ఒక 4, 5 వారాల నుంచి రూపాయి ఇన్‌కమ్ కూడా లేనే లేదు. నాకసలు టీమే లేదు. నాకు అయ్యే పనా? ఈ రోజే అవ్వలేదంటే అయ్యే పనా అంటే నాకు గూడా అప్పట్లో ఒక రోజు గూడా రూపాయి లేని రోజు వచ్చింది. కానీ మరి ఈరోజు 30 లాక్స్ ఎర్న్ చేసి ఒక 6 ఇయర్స్‌లోనే సంపాదించనా లేదా? అంటే ఎవ్రీ మంత్ 40, 50 అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు జరగలేదని రేపు జరగదని అనుకోకు. ఈరోజు ఎందుకు జరగట్లేదని ఎప్పుడు క్రాస్ క్వెషన్ ఎప్పుడైతే చేసుకుంటామో, ఈ టైం అనేది ఎక్కడికిచ్చాము? యూట్యూబ్‌కిచ్చామా? మనం ఏమన్నా సినిమాకిచ్చామా? సీరియల్‌కిచ్చామా? మనం దేనికిచ్చాము? సార్ ఏమని చెప్పేవారంటే, ఈ ఇట్లా డిస్ట్రాక్షన్స్ మనం బయట పడాలంటే ఒక విజన్ చెప్పేవాడు. ఇది నా పీవీకి ఉపయోగపడుతుందా? నాకిదేమైనా పీవీ తెచ్చిపెడుతుందా? అని ఆలోచింపని చెప్పాడు. అప్పుడు ఆ పేపర్ గాని, ఆ షార్ట్ వీడియోస్ గాని, ఆ వీడియో గాని, సినిమా గాని ఏది గూడా అసలు ఇట్లా అది క్లిక్ చేయగానే ఇదే సార్ మాటనే ఇట్లా మారుమోగుతూ ఉండేది. అట్లా అది మనం పక్కబెట్టేయొచ్చు. ఇది నా పీవీకి ఏమైనా ఉపయోగపడుతుందని. ఇట్లా ప్రతి ఎవ్రీ క్షణం ఒక 1 అవర్ సార్ అందుకనే ఒక పొద్దున 9 వరకి ఏం చేశారు? తర్వాత 4 వరకి ఏం చేశారు? ఈవినింగ్ 9 వరకు ఏం చేశారు? చెక్ చేసుకోండి మీరు. ఏం మాట్లాడారు? ఎంతమందికి అవేర్‌నెస్ ఇచ్చారని సారు అట్లా క్రాస్ చెక్ చేసుకుంటే మీకు టైం అనేది మల్టిప్లై అయితుందని చెప్పడం జరిగిందనమాట. అట్లా ఈ రోజు కాకపోయినంత మాత్రాన రేపు అవ్వదని లేదు. ఆ రోజు ఫస్ట్‌గా మనలాగానే సార్ గూడా స్టార్ట్ చేశాడు. మీలాగానే నేను గూడా స్టార్ట్ చేశాను. ఈరోజు ది బిగ్గెస్ట్ టీమ్ ఉంది. అంటే సాధ్యం అవుతుందనే గదా! అందరికీ సాధ్యమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే 10th వన్ వచ్చేసి ఏందంటే ట్రస్ట్ యువర్ కంపెనీ, ట్రస్ట్ యువర్ ప్రొడక్ట్స్. ఈరోజు సార్ నిలబడ్డారంటే సార్ ఒక కంపెనీ యొక్క చైర్మన్ గాని చూసారు. దానొక బ్యాక్‌గ్రౌండ్ ఒక టెక్నాలజీ ఒక జపనీస్ టెక్నాలజీ సార్ చూడడం జరిగింది. ప్రొడక్ట్స్‌ని ఒక న్యాచురల్‌లో సార్ ఆల్రెడీ ప్రకృతి స్టోర్స్ అని తనకు న్యాచురల్‌ది ఒకటుంది. తనకు చాలా ఇష్టం న్యాచురల్ అంటే. అది ఒక వెల్‌నెస్ ఇది ఫ్యూచర్ ఉంటుందని తను నిలబెట్టింది. ఇప్పుడు అందరూ అనుకుంటుంటాము ఏంటంటే, ఈ కంపెనీకి ఎప్పుడైతే ప్రొడక్ట్స్ కనెక్ట్ అవుతూ ఉంటామో, కనెక్ట్ అయితే ఎప్పటికైనా సక్సెస్ అవుతామండి. ఎప్పుడైతే ఇది ఫ్యూచర్ బిజినెస్ ఈ వెల్‌నెస్ ప్రొడక్ట్స్‌ని బిలీవ్ చేయాలి. ఒకటి కంపెనీని బిలీవ్ చేయాలి. ఇట్లా చేస్తే 100% మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు సార్ అంటుంటాడు ఏందంటే, ఫస్ట్ ఏందంటే నాకు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అందరూ మీరు కంపెనీ కనెక్ట్ అయ్యారు. ఈ ప్రొడక్ట్స్ కనెక్ట్ అయ్యారు. మీరెక్కడున్నా చేసుకుంటారని చెప్తూ ఉంటారు సార్. అట్లా ప్రతి ఒక్కరు ఆ విధంగా మనం కనెక్ట్ అయితే 100% మనం ఇక్కడ అన్ని డ్రీమ్స్‌ని మనం గోల్స్‌ని అచీవ్ చేయొచ్చు 100%. అలాగే ఒక వండర్‌ఫుల్ వీడియో అనేది నాకు ఆలోచింపజేసింది. ఒక్క 1 మినిట్‌లో నేను సెషన్‌ని ముగిస్తాను. మనలాగానే ఎవరీ వీక్, ఒక వీక్, 2 వీక్‌లు, థర్డ్ వీక్ ఇట్లా మనం ఈ మంత్, నెక్స్ట్ మంత్ ఇట్లా ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ జరుగుతుంది. కానీ ఇతను కృష్ణతేజ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు. తనేంటంటే 3 టైమ్స్ తనొక ఐటీ అన్నమాట. తనొక ఇంజినీరింగ్ చదివిండు. తను ఒక 3 సార్లు ఫెయిల్ అవ్వడం జరిగిందట. 3 సార్లు సివిల్స్‌కి ఫెయిల్ అవ్వడం జరిగిందంట. లాస్ట్‌కి ఏందంటే ది బిగ్గెస్ట్ కోచ్ అని చెప్పినప్పుడు తను బాలలత మేడం కలవడం జరిగిందంట. తను ఫస్ట్ చెప్పిన మాటేంటి? తనని ఈరోజు నిలబెట్టింది ఐఏఎస్ ఆఫీసర్‌గా అనేది తను చూద్దాము. And what qualities do you think that an aspirant should have to become an IAS? 365 ఎగ్జామ్స్ అని చెప్పి బాగా రాసేసాం అనుకుంటాం. సో వెన్ ఐ వాజ్ ఇన్ ఏ క్రిటికల్ ఫెయిల్యూర్ 3 అటెంప్ట్స్ నేను ఫెయిల్ అయినప్పుడు వెన్ ఐ వాజ్ కంప్లీట్లీ డౌన్ నేను మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం నాకు ఒకటి చెప్పారు. ఓకే, ఐ విల్ గివ్ యూ 365 ఎగ్జామ్స్. ఒక్కొక్క ఎగ్జామ్ 1 డే రాయాలి, 3 hours ఎగ్జామ్. ప్రతిరోజు మార్నింగ్ 4 వచ్చి రాయాలి అని చెప్పి ఐ వాజ్ షాక్డ్. 365 ఎగ్జామ్స్ అని చెప్పి. బట్ మేడం ఒకటే చెప్పాను, 365 ఎగ్జామ్స్ కనుక నేను చెప్పినట్టు రాస్తే యూ విల్ సీ యువర్ నేమ్ ఇన్ ద టాప్ 100 అన్నారు. 365
మనం కూడా ఎవ్రీడే కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ స్టెప్ 1 అయితే 365 డేస్ అయితే ఫాలో అయితే ఖచ్చితంగా టాప్ 20లో 100% మనం ఉంటామండి. అలాగే ఈ యొక్క కన్సిస్టెన్సీ అనేది 100% ఒకానొక రోజు ఒక 1000 డైమండ్స్‌లో మనం నిలబెట్టేలా చేస్తుంది. కంపెనీ అయితే ది బిగ్గెస్ట్ డ్రీమ్ ఉందో 1000 డైమండ్స్ 2030 వరకు చేయాలని చెప్పి ఈరోజు 11,00,000 మందిలో సా మనం కూడా ఒక డైమండ్ అవ్వచ్చు. ఒక 1000 డైమండ్స్‌లో మనం కూడా నిలబెడుతుంది. ఏ వర్క్? స్టెప్ 1 వర్క్. స్టెప్ 1 వర్క్ గనుక 365 డేస్ ఫాలో అవ్వగలిగితే 100% ఆ లేజినెస్‌ని గనుక వదలగలిగితే ఎవ్రీడే ప్రాక్టీస్‌లో ఉండగలిగితే ఎవ్రీడే ప్రెజెన్స్‌లో ప్రోగ్రామ్ అనగానే రెడీ అయిపోయి కూర్చోవడము, రాసుకోవడం, లెర్నింగ్ యాటిట్యూడ్ ఎవ్రీడే ఈ యొక్క వాతావరణంలో ఉండడము, పాజిటివ్ థింకింగ్ అలాగే మెడిటేషన్ మనకంటూ మనకు కొంత సమయం కేటాయించుకోవడము, ఈ విధంగా చేయగలిగితే 365 చేయగలిగితే చాలా మనం చేంజెస్ అనేది అవ్వడం జరుగుతుంది. 100% మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సార్ యొక్క డ్రీమ్ అన్నమాట. ఆ టాప్ 20లో మనందరం తీసుకోవడం ది బిగ్గెస్ట్ డ్రీమ్ అన్నమాట. తనకి ఎవరైతే మనం ఇవైతే చేయగలుగుతామో దానికోసమే మైండ్ సెట్ ఇంపార్టెంట్ అని చెప్పి 5 గంటల ప్రోగ్రాము, అలాగే మధ్యాహ్నము వెల్‌నెస్ సార్ ఎన్ని సార్లయినా సరే వెల్‌నెస్ అయితే పట్టుకుంటాడు సారు. చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్ అని సారు తీసేయనివ్వడది. అట్లా మన ఆరోగ్యం, అనారోగ్య సమస్యలు ఎందుకొస్తున్నాయి? దానికి ఎట్లా మన ప్రొడక్ట్ కనెక్ట్ అని చెప్పి మధ్యాహ్నం ప్రోగ్రామ్. ఈవినింగ్ బిజినెస్ అనేది ఎట్లా ముందుకెళ్ళాలా? బిజినెస్ ఎట్లా ముందుకెళ్ళాలనేది చెప్పి సారు ఒక ఈ 3 ప్రోగ్రామ్స్ అనేది ప్రాణంలాగా డిజైన్ చేశారు సారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ గనుక మనం యూటిలైజ్ చేసుకుంటే 100% ఈ వాతావరణంలో ఉంటే 100% మనం సక్సెస్ అవ్వగలుగుతాం. థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. గ్రేట్. ఒకసారి మనం మేడంకి థ్యాంక్స్ తెలియజేద్దాం. ఇదే హాల్లో ఉంటే మనందరం క్లాప్స్ తోటి మనం థ్యాంక్స్ తెలియజేసేవాళ్ళం. అందరం కూడా స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు రియాక్షన్స్ ఇవ్వండి. కలెక్టర్ గారు టాప్ 20లోనే కాదు, దేశంలోనే టాప్ IAS లో తను ఒకడు. అంత చక్కటి పేరు తెచ్చుకున్నాడు. ఆ క్రమశిక్షణ అక్కడ కూడా ఉపయోగపడుతుంది. కేరళకి వెళ్తే కేరళలో సక్సెస్, ఇప్పుడు ఆంధ్రాలో సక్సెస్. సీఎంని పిలిపించుకొని దగ్గర కూర్చోబెట్టుకున్నారంటే ఆ క్రమశిక్షణ ఎక్కడికి వెళ్ళిందో చూడండి. కాబట్టి ఫ్యూచర్ ఎలా కనపడితేనే నాకు పాజిటివ్ జరుగుతుంటేనే పని చేస్తాను అని అనుకోవడం అనేది కాదు. ముందు ఒక సంవత్సరం దానికి కేటాయించాలి. ప్రతిరోజు ముందు తన దగ్గర తీసుకున్న మాట ఏంటంటే 4 గంటలకు రోజు వస్తావా, అట్లయితే రా, లేకపోతే నెక్స్ట్ వేరే వాళ్ళకి వచ్చేస్తుంది చాయిస్. అంటే సరే 4 గంటలకి మీరు ఒకసారి నేను అదే చెప్తున్నాను. పోనీ 5 గంటలకి, 5 గంటలకైనా సరే, పోనీ 5:30కి అప్పటికప్పుడు లేచి అరే 5:15 ఏం జరిగింది, ఏమన్నా లాస్ట్ లో ఏం పాయింట్స్ నాకు ఏమైనా ఉపయోగపడతాయని ఆ తపన మెయిన్. మనకున్నటువంటి స్కిల్ మెయిన్ కాదు, ఆ తపన మెయిన్. ఎందుకని అంత ఆయనలాగా కష్టపడి భయంతో చదివిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వరు? కొద్దిమంది ఎందుకు అవుతారు? అది తెలుసుకోవాలి. ఈ మాత్రం అందరికీ తెలియదు అంటావా? ఈ మాత్రం అందరికీ రాదా? నాకే ఎలా సక్సెస్ వస్తుందని అది చెక్ చేసుకుంటూ ఉండాలి. తపన ఫెస్ట్, ఆ తపస్సుకే మెచ్చేది ఏదైనా కానీ. ఇంకోటి ఏకాగ్రత. అంటే ఆ పాయింట్ మర్చిపోకుండా ఎంతసేపు దృష్టి దాని మీద పెట్టామనేది ఇంపార్టెంట్. ఆ దృష్టే ధ్యానం. ధ్యానం అంటే అదే మనం ప్రాక్టీస్ చేయడం. దేనికోసం అంటే ఆ సైలెన్స్ ని ప్రాక్టీస్ చేయడం అంటే ఒకే దాని మీద ఉండే ఏకాగ్రత శక్తిని, మన లోపల ఉన్నటువంటి శక్తిని యాక్టివేట్ చేస్తుంది. లేకపోతే అట్లా వృధా అయిపోతాయి. ఇది ఛార్జింగ్ పెట్టలేదు అనుకోండి సెల్ ఫోన్, అలాగే ఉంటుంది, లోపల అన్నీ అలాగే ఉంటాయి, యాక్టివేట్ అవ్వవు. అట్లా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. అదే మేడం గారికి చెప్పినటువంటిది. ఫస్ట్ ఏదైతే ఈ శరీరాన్ని తినడం కంటే కూడా ముందు శరీరానికి, మనసుకి, బుద్ధికి శక్తిని అందించేటువంటి ఆ సైలెన్స్ ని ప్రాక్టీస్ చేయాలి. టిఫిన్ కి ముందు, భోజనానికి ముందు, సాయంత్రం డిన్నర్ కి ముందు ఒక్క పావు గంట అయినా సరే మన లక్ష్యం గురించి ఆలోచించే స్పేస్ ని తీసుకోవాలి. ఏకాంతం మనకి ఎక్కడ ఉండదు, అసలు ఆ స్పేసే ఉండదు. నిరంతరం మిక్సీ రన్ అవుతూనే ఉంటుంది. కళ్ళు తెరిచినప్పటి నుంచి ఇది తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఏమేమి స్కూల్ టైం అవుతుంది, అట్లా ఎన్నో పనులు. కానీ మన కోసం మనము ఒక కొద్ది సమయాన్ని కేటాయించు. ఎక్కడ దొరుకుతాం మనం? ఈ దగ్గర దొరుకుతాం, భోజనం దగ్గర దొరుకుతాం, ఆ టిఫిన్కి మాత్రం.
అది మెడిసిన్ అయినా మెడిటేషన్ అయినా ఆ టైంలో చాలా అందుకే కొంత సైలెన్స్ ప్రేయర్ చేయించి ఒక శ్లోకం చదివించి భోజనం చేయమంటారు. ఎందుకంటే మనతో మనం కనెక్ట్ అవ్వడానికి. ఇలాంటి సూక్ష్మంలో మోక్షం ఏం దాగి ఉందో అవి తెలుసుకోవాలి. సక్సెస్ టిప్స్ అన్ని సూక్ష్మాల్లోనే ఉంటాయి, చిన్న చిన్న వాటిల్లోనే ఉంటాయి. ఆలోచన చాలా చిన్నది, సక్సెస్ కూడా చాలా సూక్ష్మమైనటువంటి వాటిలో ఉంటుంది. చాలా మంచి విషయాలు చక్కగా 2 పేజీలు మేడం రాసిన దాంట్లో. అయితే మెయిన్ పాయింట్ ఒకసారి చెప్పుకొని చూడండి. మనము వెల్నెస్ పీపుల్, వీఆర్ వెల్నెస్ పీపుల్. ఆరోగ్యానికి సంబంధించి కంపెనీ తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ని అందరి దగ్గరికి చేరువ చేయడం ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల పని. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సింగిల్ గా తీసుకెళ్ళొచ్చు, టీమ్ గా తీసుకెళ్ళొచ్చు. ఇది మనకున్న అవకాశం. ఓకేనా? ఒకటి, కంపెనీ వెల్నెస్ కి సంబంధించి ప్రొడక్ట్లు తయారు చేసింది, కొంతమందికి చాలా చక్కటి రిజల్ట్ వస్తూ ఉంది. ఓకే, కనిపించేటువంటి రిజల్ట్, ఆశ్చర్యపోయేంత రిజల్ట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి వాళ్ళకి తెలుస్తూ ఉంది, నాకు మంచిగా అనిపిస్తుంది అని తెలుస్తుంది. ప్రివెన్షన్ గా కొంతమంది వాడుతున్నారు, ప్రాబ్లం ఉండి కొంతమంది వాడుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయాన్ని మనము తెలియచేయాలి. ఇది మన బాధ్యత. మరి సింగిల్ గానే ప్రయత్నించుకుంటూ వెళ్ళాలా, లేకపోతే టీమ్ గా అంటే 2 వైపులా చేయొచ్చు. పార్ట్నర్స్ ని తయారు చేసుకోవడం అనేది లాంగ్ గా ఉంటుంది. సింగిల్ గా ఉంటే కొంతకాలం ఉండగలుగుతాం, పార్ట్నర్స్ తోటి ఉంటే ఎక్కువ కాలం ఉండగలుగుతాం. ఇది సింగిల్ గా చేసే ప్రాక్టీస్ వచ్చిన పార్ట్నర్స్ ని నిలబెట్టడానికి కారణం అవుతుంది. సింగిల్ గా ఇప్పుడు నేను పిల్లలకి మంచిగా తీర్చిదిద్దాలనుకున్నాను అంటే ఒక స్కూల్ పెడతాను. స్కూల్ పెట్టి ముందు అడ్మిషన్స్ తీసుకొచ్చుకుంటాను. అవునా? పిల్లల్ని నేను జాయిన్ చేసుకుంటాను. నాకున్నటువంటి ఏదైతే అనుభవం, నేను చదివేటప్పుడు అనుభవం ఉందో ఆ అనుభవాలని వాళ్ళకి చెప్తాను. అంతేనా? నా మార్కుల కోసం ఏది ఉపయోగపడిందో వాళ్ళ మార్కులకి అదే ఉపయోగపడింది. ఇక్కడ కూడా అంతే. మన రిటైల్లో ఏ అనుభవం అయితే ఉపయోగపడిందో, మనకి వెల్నెస్ ఏదైతే ఉపయోగపడిందో వాళ్ళకి అది ఉపయోగపడుతుంది మన పార్ట్నర్స్కి. ఇది మనం చేస్తాం. ఈ సింపుల్ గా దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకనే స్టెప్ 1లో కొన్ని ప్రొడక్ట్స్ ని సేల్ చేయడం ద్వారా కొన్ని ఫ్యామిలీస్ ని, కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోవడం మనం నేర్చుకుంటే మన పార్ట్నర్స్ ని మనం తయారు చేసుకోగలుగుతాం. మన పార్ట్నర్స్ ఎట్లా తయారవుతారు? మన ప్రొడక్ట్ గురించి మనకు కొంచెం నాలెడ్జ్ ఉండి, మన బిజినెస్ గురించి మనకు నాలెడ్జ్ ఉంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ సమయాన్ని పెట్టుబడి పెట్టి మనతోటి పార్ట్నర్ గా ఉంటారు. బాగుంటది చేయండి, రిజల్ట్ ఉంటుంది చేయండి, ఇట్లా ఈ చిన్నవి కావు. కొంచెం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆ ప్రోగ్రామ్స్ లో ఉండాలి. ఆ ప్రోగ్రామ్స్ లో ఉంటే అప్పుడు తయారవుతాం. ఎవరు ఫెయిల్ అవుతున్నారంటే ప్రోగ్రామ్ లో ఎవరైతే ఉండలేరో, వాళ్ళ టైంని దీన్ని బ్యాలెన్స్ చేయలేరో, నలుగురిలో కలిసిపోయే తత్వం ఎవరికైతే లేదో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి ఎంత పెద్ద నేమ్ లిస్ట్ ఉన్నా, ఎంత స్పీకింగ్ స్కిల్ ఉన్నా, ఏది ఉన్నా సరే ఈ కుందేళ్ళన్నీ తాబేళ్ళకే ఇస్తున్నాయి ఛాయిస్. ఈ కుందేళ్ళన్నీ కూడా తాబేళ్ళకే ఛాయిస్ ఇస్తున్నాయి. తాబేలు చాలా ఓపికతోటి ప్రతి ప్రోగ్రాంలోని సారాంశాన్ని గ్రహిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. అయితే మేడం చెప్పేటప్పుడు ఒక మాట కూడా చెప్పింది, కొన్నాళ్ళు మనం ఇది సీనియర్ బిజినెస్ చేసినట్టు చేస్తూ ఉంటామని. సీనియర్ బిజినెస్ అదే మన బిజినెస్ అనుకోండి, మనం ఏదైనా పని ఉండి పక్కకు వెళ్తున్నా కూడా షాప్ తీసే బాధ్యత ఎవరికో ఒకరికి అప్పచెప్పి, లేదా అందులో ఉన్నటువంటి పని వాళ్ళకి అలర్ట్ చేసి వెళ్తాం. ఇక్కడ అట్లా లేనే లేదు అసలు. అంటే టోటల్ గా ఎలా ఉంది అంటే ఇది ఒక సీనియర్స్ కి సంబంధించినది అని. లేకపోతే ఎవరికి సంబంధం లేదు, నేనే అనేటువంటి భావం. ఆ రెండు తప్పే. ఎవరికి సంబంధం లేదు అనుకోవడము తప్పే, లేకపోతే నాకేం సంబంధం లేదు అనుకోవడం తప్పే.
మొత్తం నాకే సంబంధం అనుకోవడం తప్పే. మనం కేవలం ఇందులో మనకున్న జ్ఞానాన్ని మనం పంచుతున్నాం, వాళ్ళకి జ్ఞానం అందేలాగా చేస్తున్నాం, దట్స్ ఇట్, అంతే. కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ ని తయారు చేస్తున్నాం అంతే. సార్ చెయ్యి వదలకుండా నేను అలాగే సారు కోప్పడినా సరే. శిల్పికి రాయి మీద అసలు కోపం ఉండదు, ప్రేమ ఉంటుంది. అందమైన శిల్పం తయారు చేయాలి అంతే, ఆయనకి నో ఎమోషన్స్. అందరికి నచ్చే లీడర్ని తయారు చేయాలి. అందరికి నచ్చే అంటే ఎట్లా నచ్చడం అంటే అందంగా ఉంటే నచ్చుతారా? డబ్బులు బాగా తీసుకుంటే నచ్చుతారు, మనీ బాగా తీసుకుంటే నచ్చుతారు. అప్పుడు వాళ్ళు కూడా మనీ తీసుకోవడానికి ట్రై చేస్తారు, నమ్మకం పెరుగుతుంది, అంతే. ఇన్కమ్ వచ్చే లీడర్ని తయారు చేసుకోవాలి, ఇన్కమ్ తీసుకునే లీడర్ని తయారు చేయాలి. ఇందులో ఎలా ఉంటే ఇన్కమ్ వస్తుంది, అంతే. ఈ శిల్పికి కావాల్సింది. నా భాష అర్థమవుతుందా? అంతే. అంతేగాని నా తమ్ముడు నన్ను పొగుడతాడు, అసలు సంబంధమే లేదు. నేను చెప్పే జ్ఞానం నచ్చుతుందా లేదా, దట్స్ ఇట్, అంతే. అన్నిటికి తగ్గట్టుగా దానికి ఉంటుందా. అరే 5 గంటలు అది కూడా లేకపోతే ఎట్లా స్వామి అసలు? చిన్న చిన్న పిల్లలు మీరు వెళ్ళి ట్యూషన్కి బ్యాగులు వేసుకొని రోడ్డు మీద ఉన్నారో లేదో చెక్ చేయండి. తెల్లారక ముందే ట్యూషన్స్కి వెళ్ళి సైకిల్ వేసుకొని వెళ్ళి కరాటే క్లాసులకు వెళ్తున్నారు పిల్లలు. ఇడ్లీ బండి తోసుకునే వాళ్ళు లేరు, అంతే. దానికి సీనియర్ అవసరం కంటే ఖచ్చితంగా తర్వాత అయినా నాకు కాల్ చేస్తాడు అని. ఇది బాగా ఉంది. వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే చాలా కష్టం. ఈ కఠినమైన కంకర రాయిని నవలి మింగాలి, తయారు చేసుకోవాలి. ఎవరికైనా సరే ఆ మేధోశక్తి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లేవగానే ఎప్పుడైనా మనకి రెండు చాలా ఉద్ధరించుకోవాల్సినటువంటి, అంటే రెండింటిని షార్ప్ చేసుకోవాలి. బాడీ అండ్ మైండ్ని ఎప్పుడు షార్ప్ చేయాలి. అప్పుడు ఇంటలెక్ట్కి ఐడియాస్ బాగా వస్తూ ఉంటాయి, లేకపోతే రావు అసలు. లేకపోతే ఇంకో వాళ్ళ ఇంటలెక్ట్ అయినా తీసుకొని సీనియర్ గైడో కొంచెం ఎవరికైతే ఆ తెలివితేటల బుద్ధి ఉందో అక్కడి నుంచి తీసుకొని ఈ బాడీని మైండ్ని షార్ప్ చేసుకోవాలి. ఉదయం లేచామంటే ఫస్ట్ వెళ్ళాలి ఎక్కడికి? నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వేసిన ఫస్ట్ స్టెప్స్ అన్ని అటే పడాలి. వెళ్ళి కొంచెం ఫేస్ని వాష్ చేసుకొని, సోప్ ఉంటే సోప్ తోటి, లేదా సున్నిపిండి ఉంటే సున్నిపిండి తోటి దాన్ని అట్లా కొంచెం మర్దనం చేస్తే అప్పుడు ఈ మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ ఈ తామస గుణాన్ని వదులుకునే స్టెప్ ఇక్కడి నుంచి పడుతుంది. గంటలు గంటలు అట్లనే ఆ ఫేస్ని వాష్ చేయకుండా, అసలు శరీరంని ఫస్ట్ వాష్ చేస్తున్నాము, బ్రష్ చేస్తున్నాము అని అంటే తామస గుణాన్ని వదిలిస్తున్నామని అర్థం. యాక్టివేట్ అవుతూనే ఉంటుంది ఎమ్మటే. వాటర్ తీసుకోవాలి, వాటర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ వాటర్ ఫేస్ మీద వేసుకోవాలి, తర్వాత వాటర్ కడుపులో వేసుకోవాలి. ఇది ఈ స్టెప్స్ అట్లా. అంతేగాని గంటలు గంటలు అట్లే కూర్చొని అట్లే బెడ్ మీద అటుబడి ఇటుబడి శుద్ధ తామసం అదంతా. అంతసేపు కదులుతాం కానీ దీన్ని క్లీన్ చేసుకోవాలి అనే ఐడియా రాదు అసలు. ఆ నీళ్లు పడ్డాయంటే చూడు, ఎప్పుడైనా మీరు అలసిపోయి బాధలో ఉన్నప్పుడు కూడా ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళండి, దానికి ఎంత ఎలక్ట్రికల్ పవర్ ఉంటుందో. ఎలక్ట్రికల్ పవర్, అది విద్యుదయస్కాంత పవర్ ఉంటుంది వాటర్కి. మన ఆరాన్ని బాగా శుభ్రం చేస్తుంది, మనకు కనిపించని శక్తిని. వాటర్కి అంత శక్తి లేకపోతే శబ్దానికి వాటర్కి చాలా శక్తి ఉంటుంది, తెలుసుకోవాలి. సో అది తర్వాత అందుకనే మేడంకి 7 to 7 అయిందంటే కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చే సాఫ్ట్ ఫుడ్డే, అంతే. మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేవండి. ఇంకోటి కూడా చెప్పిందిగా, నేను ఒకటే మాట తీసుకుంది, మీరు ఒక 41 days నేను మీ యొక్క లీడర్ని అని వీడియో ఆన్ చేసుకుని అక్కడ ఉండండి. నేను చాలా మంది దగ్గర మాట తీసుకున్నా, కానీ మేడం మాత్రం అస్సలు వెనకడుగు వేయలేదు. తిరుపతికి ఇంకెక్కడికైనా వెళ్తున్నా కూడా అట్లా ఆన్ చేసుకుని అట్లా ఎప్పుడు కూడా అదే ప్లస్ అయింది. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు నేను కోపడ్డా కూడా రాంగ్ గా విశ్లేషించుకునే అవకాశం ఉంది. ఆ మైండ్ ఉదయం లేస్తుంది కాబట్టి ఆ వివేకము చక్కటి విశ్లేషణ చేసింది. ఇది మీకు అర్థం కాదు. నా ద్వారా ఏదైనా డిస్టర్బ్ జరిగినా కూడా వెంటనే విశ్లేషణ విచ్ ఈస్ రాంగ్ విచ్ ఈస్ రైట్ అనేది తెలుస్తుంది.
అలాగే ప్రతిరోజు మనకు కొన్ని జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఏది రైట్ ఏది రాంగ్ అనేది వెంటనే చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకునే వివేకం పెరుగుతుంటది. ఇదొక నా విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో అది ప్లస్ పాయింట్. అసలు నేచర్లో ఏ శక్తి లేదు, నేను ఎప్పుడు పడితే అప్పుడు, నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు లేసి అసలు ఇక్కడనే ఓడిపోతాడు. అసలు డ్రీమర్లు కొంతమంది అయితే నాకు చెప్తారు, ఎంత డ్రీమ్ ఉందో చెప్తుంటారు, నాకు ఎంత అవసరమో డబ్బులు, నాకు ఇప్పుడు వేరే చాయిస్ లేదు, ఇండస్ట్రీ ప్రాణం అని. కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఎమోషనల్ అయితే, కానీ తర్వాత అంత చింతపప్పు ఏది పప్పుచారు, ఇంత దద్ది వేస్ట్ అన్నమాట. అవి అసలు పడొద్దు దాంట్లోకి. వాళ్ళ తామసాన్ని జయించడానికి వాళ్ళు ఆలోచనల్ని పెట్టరు. దద్దోజనం, దద్ది అని అంటాం తెలుసా, అంటే ఏంటి? పెరుగన్నం. అది తింటే ఎంత ఉంటుందో మంచిగా అట్లనే ఉంటుంది, కానీ చైతన్యం అనేది అప్పుడైనా ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు అప్పుడు లేచి వస్తుంది. పెద్ద శ్రీమంతుడు అవుతానమ్మా అనగానే కొద్దిసేపు అట్లా లేచి మళ్ళీ తర్వాత టైం అయిపోయింది. అదంతా అప్పటికప్పుడు పూరిలా గుబ్బి తర్వాత అప్పడం అవుతుంది. అట్లా కాదు అసలు ఈ యవ్వనాన్నన్నా కూడా పెట్టుకోవాలి, లేకపోతే కనీసం ప్రౌఢ దశనన్నా కూడా పెట్టుకోవాలి వృద్ధాప్యంలో సరిగ్గా బతకాలంటే. అది ఆరోగ్యమైన ఆదాయమైనా సరే 30 నుంచి 60 వరకు చాలా కీలకమైన సమయం. అది కీలకమైన సమయం. ఈ 30 నుంచి 60లో ఇండస్ట్రీవా ఉంటుందా ఉండదా, ఫస్ట్ అది చెక్ చేసుకోండి. 30 నుంచి 60 వరకు ఇండస్ట్రీ భూమి మీద ఉంటుందా ఉండదా. ఇలాంటి డౌట్ వస్తుందని బియాండ్ 21st సెంచరీ 100 సంవత్సరాల తర్వాత కూడా నేను ఉంటాను, నా దగ్గర జపాన్ టెక్నాలజీ ఉంది, అప్పటికి నీకు డిఎన్ఏకి కావాల్సిన సరుకు కూడా నా దగ్గర ఉంది నువ్వు అమ్ముకోవడానికి అని ముందే చెప్పారు. ఇక మనం ఉంటామా లేదా 30 సంవత్సరాలు ఎలా వాడుకుంటామని ఇంపార్టెంట్. అసలు మనిషిని ఆలోచింప చేయడము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. తను చెక్ చేసుకోవడము ఇంకా చాలా కష్టమని, దాన్ని రియాలిటీలోకి వెళ్ళడం చాలా చాలా కష్టం. నేను ఆ సక్సెస్ అయ్యే పర్సన్ని సంపాదనని కోరుకుంటున్నాను, కానీ ఆ సచిన్ ఎట్లా ప్రాక్టీస్ చేశాడో దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానా లేదా అనేది ముఖ్యం. అది చాలా ముఖ్యం. సో బాడీ లెవెల్లో, మైండ్ లెవెల్లో మనం కేరింగ్ అనేది ఎప్పటికప్పుడు. బాడీ లెవెల్లో ఎప్పటి నుంచి కేరింగ్ స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడం, తర్వాత బ్రష్ చేసుకోవడం, లేకపోతే తర్వాత పేగు శుద్ధి, కడుపు శుద్ధి చేసుకోవడం, తర్వాత దాన్ని యాక్టివిటీగా పనిలోకి తీసుకెళ్ళడం. ఇక్కడి నుంచి దాన్ని తామసాన్ని వదిలిస్తూ ఉండాలి. అంటే తామసం అంటే చీకటి. రెండవది మనసులో ఉన్నటువంటి రజోగుణం, అది ఎట్లా పోతుంది? అదేదైనా విషయాన్ని అతుక్కున్నంత అస్సలు వదిలిపెట్టదు. నచ్చని విషయం, దానికి ఎక్కడైతే హట్ అయిన విషయం ఉంటుందో అది అసలు ఎంత అంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. బట్టలకు అంటిన మరకలైనా వదిలించడానికి మరక మంచిది అన్నట్టు ఏదో ఒకటి దొరికింది తయారు చేస్తారేమో, కానీ ఈ మనసులో అట్టుకుంది వదిలించాలంటే మనమే తయారు చేసుకోవాలి. దానికే కూసంత సైలెన్స్ లో ఓపిక్గా కూర్చొని ఒక 10 నిమిషాలు పావు కూర్చుంటే ఆ మనోశక్తి పెరుగుతుంది, ఆ కాన్షియస్ మైండ్ పెరుగుతుంది. మనము డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటే పని అంతా పక్కకు పోతుంది. అప్పుడు ఉద్యోగం కోసం ఎవరు వాడుకోవాలో వాళ్ళు ఆడుకుంటారు మన సమయాన్ని. మన మనసును మనం వాడుకోకపోతే. మనసు మంచిగా ఉన్నది అని ఎవరికి ఎప్పుడు మనం తెలుసుకోవచ్చు అంటే మన మాట మంచిగా ఉన్నప్పుడు. మన మాట మంచిగా ఉంది అని అంటే మనసు బాగున్నట్టు, అంతే. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మాట ఎప్పుడు కూడా ఇంకొకరికి చాలా జోష్ రావాలి, చాలా జోష్ రావాల్సిందే. వాళ్ళకి కర్తవ్య బోధ చేసేటట్లు ఉండాలి, కానీ ఉన్న పని పక్కన పెట్టేటట్టు ఉండకూడదు. మిస్టేక్స్ కనబడుతున్నాయి మరి అంటే, నన్ను మామూలు జనరల్గా అంటే మన బిజినెస్ పర్సన్ కాదు, నా ఫ్యామిలీ ఫ్రెండ్, తను వీళ్ళని చూస్తుంటే వాళ్ళని చూస్తుంటే అని చెప్తూ ఉంటారు. తను అంటే అది సహజంగా జరుగుతూ ఉంటుంది మనకి, జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మా మేడం చేసే పనుల్లో కూడా ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తుంటది మనం.
కానీ ఏ రోజుకైనా హరిప్రసాద్ నేర్చుకోవాల్సింది ఏంటంటే తన వల్ల నాకు డిస్టర్బ్ అవుతున్న విషయాన్ని తాను డిస్టర్బ్ కాకుండా చెప్పాలి. ఏ రోజుకైనా ఆ కెపాసిటీ నాకు పెరగాలి. అంతే. మనకు ఒకళ్ళ దగ్గర అవసరం ఉంది, డబ్బులు అవసరం ఉంది. వాళ్ళు ఊకే విసిగిస్తున్నట్టు అనుకుంటుంటారు. అయినా సరే వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఎట్లా అడుగుతాం మళ్ళీ? అంత అవసరం కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓకే, అంత కెపాసిటీ వస్తుందా అంటే మరి నేను వస్తుంది. లావణ్య మేడంకి నేను ఏ రోజుకైనా తను డిస్టర్బ్ కాకుండా ఏ విధంగా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు నేను చేయలేకపోతున్నాను, ఉపేక్ష చేయాలి. ఉపేక్ష అంటే నేను దూరంగా ఉండడం, అంతే. దూరంగా ఉన్నాను అనుకోండి, అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వాతావరణంలో ఒకసారి విశ్లేషించుకొని, ఆహా గైడెన్స్ ఉంటే ఎట్లుంది, లేకుంటే ఎట్లుంది, ఉదయం లేస్తే ఎట్లుంది, లేకుంటే ఎట్లుంది, ప్రజెంటేషన్స్ చేసుకుంటే ఎట్లుంది. ప్రజెంటేషన్స్ అంటే గుర్తొచ్చింది, ఇది చెప్పకుండా ఇదంతా చెప్పడం కాదు. మీ యొక్క అసలైన ఇంటలెక్ట్ పని ఏంటంటే ఈ రోజు మేడం గారు చేసింది ఫైనల్ గా నేర్చుకోవాలి. మేడం గారు చేసినటువంటిది మీరు నిజంగా బిజినెస్ స్టార్ట్ చేసినట్టు ఏం చేసింది మీకు అర్థమయ్యేటట్టు వర్క్ చెప్పింది, మైండ్ సెట్ కి సంబంధించి చెప్పింది, అవునా? చెప్పింది, రైట్? అది నాకు సీనియర్ కి నచ్చింది, జూనియర్స్ కి నచ్చింది. ప్లస్ చక్కగా ఆ ఐఏఎస్ ఆఫీసర్ గురించి, మిగతా వీడియో అబ్దుల్ కలాం గారి గురించి, అబ్దుల్ కలాం గారి ఒకసారి మనం సార్కి హార్ట్ ఇద్దాం. ఆయన మాట వినగానే అసలు ఇంత ఇంట్లో వ్యక్తిది విన్నట్టే, ఎంత ప్రేమ కరుణ ఆయనకి పిల్లల మీద అన్ని వదులుకొని మళ్ళీ ఆ రాజసౌధం నుంచి బయటకు వచ్చి ఈ స్కూల్లోకి వెళ్ళడం అంటే ఎంతో కరుణమయం. వాళ్ళందరూ డ్రీమర్స్ అవ్వాలని, దేశాన్ని ఉద్ధరించడం తర్వాత ఇంట్లో లేజీగా పడి ఉండకుండా, చిన్న చిన్న విషయాలకి సూసైడ్ల వరకు ఆలోచించకుండా, కోపాలతోటి, చిన్న పిల్లల ఎమోషన్స్ తోటి ఒకడొకడు ఫైటింగ్ ఇవి. సో ఇక్కడ ఆ వీడియోస్ ని చూపించి మేడం ఏ విధంగా అయితే తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ తోటి ఇన్కమ్ ని సంపాదిస్తుందో అది మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. ఒక లక్ష్మీదేవి గారు ఒక ల్యాప్టాప్ ను ఉపయోగించి దాన్ని యూజ్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టు. మీకు ఇన్కమ్ వస్తే, టీం వస్తే బిజినెస్ స్టార్ట్ చేసినట్టు కాదు. మీ సీనియర్ స్టార్ట్ చేశాడు కాబట్టి మీకు ఆ బెనిఫిట్ వచ్చింది, అందుకని థ్యాంక్స్ చెప్పాలి సీనియర్స్ కి, మన బైనరీ ప్లాన్ కి. మనకి యూజ్ చేయడం వచ్చినప్పుడు మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసినట్టు. ఇది నేర్చుకోవడానికి మీరు రోజు రోజుకి సన్నద్ధం, రోజు రోజుకి మీరు అది నేర్చుకోవాల్సింది ఫస్ట్. అలా కాకుండా ఉన్నంత కాలం మీకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది, పార్ట్నర్లు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఇదంతా జరుగుతూ ఉంటుంది. లేదు, సొంతంగా ఒక స్కూల్ పెట్టి దాన్ని సువ్యవస్థితం చేయాలి, సస్టైనబుల్ చేయాలి. ఇది ఈ పాఠం నేర్చుకోవాలి. దీని అట్లా మేడం దగ్గర చెప్తే ఇప్పుడు చక్కగా తను అప్పుడు స్టార్ట్ లో ఉన్నది దానికి ఇప్పుడు ఉన్న తనకి చాలా తేడా నాకు అప్పుడప్పుడు స్ట్రైక్ అవుతుంటది. ఓకే, తను ఎమరాల్డ్కి వెళ్తుంది, సఫైర్కి వెళ్తుంది, తర్వాత డైమండ్కి వెళ్తుంది అని తను చేసేటువంటి పనుల పట్ల అర్థమవుతుంటది. అలాగే మీరు కూడా ఈ రోజుకైనా 3 నెలల తర్వాత అయినా 6 నెలల తర్వాత అయినా నేర్చుకోవాల్సింది ఎట్లా అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రొడక్ట్ గురించి ఏ విధంగా డిజిటల్, ఎందుకంటే డిజిటల్ గానే ఎక్కువ కాబట్టి దాన్ని నేర్చుకొని తీరాలి. అదే ఫైనల్. కనీసం ఇట్లా ఆన్ చేసుకొని లింక్ వస్తే లింక్ పంపించి అట్లా. ఇప్పుడు అంత ముందు తెలుసా లక్ష్మీదేవి గారు ఈ జూమ్ గురించి మనకు తెలియదు, నేర్చుకున్నాం. కష్టమేముంది అసలు? ఆల్రెడీ ఒకరు కనిపెట్టారు, మనం ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు, కనిపెట్టింది తెలుసుకుంటాం అంతే. వాషింగ్ మిషన్ వాళ్ళు కనిపెట్టారు, మనకు అర్థం కావట్లేదు, మనం అన్ని ఆ స్విచ్లు నేర్చుకుంటాం ఏది ఎట్లా. ఆ ఫ్రిడ్జ్ వచ్చింది, కొత్త ఫ్రిడ్జ్, ఎట్లనో నేర్చుకుంటాం, ఇక జీవితాంతం రన్ చేస్తాం. సేమ్ అంతే. సరేనా? ఓకే, ఈరోజు ఎన్నో విషయాలు ప్రోగ్రామ్ లో ఉండడం బెటర్ రికార్డింగ్ చూడడం కంటే.
ఈ పాయింట్ చెప్పారు. ఏంటి లాభం ఏంటి ప్రోగ్రాంలో లైవ్ గా మనం ఉంటే లాభం ఏంటి అని అంటే కొత్త ఐడియాస్ వస్తుంటాయి. ఇక్కడ ఉండి వింటూ ఉంటే ఎమ్మటే వింటూ ఉంటది, అది తిప్పుతా ఉంటుంది వెంటనే, ఐడియాస్ అందిస్తూ ఉంటుంది. అయితే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు అని. ఈ ఫ్రెష్నెస్ ఐడియాస్ తర్వాత వింటే రావు. ఈ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి కూర్చొని నోట్ చేసుకుంటున్నప్పుడు వచ్చినటువంటి బుద్ధి బలం ఉంది చూసారు, అది జనరల్ అట్లా సహజంగా పండాలి. ఇది అందుకని ఆ ప్రోగ్రామ్స్ లో ఉండాలి. లైవ్ గా వాళ్ళు ఆ యొక్క పల్స్ గురించి ఎలా కనెక్ట్ చేస్తున్నారు, ఏమేమి విషయాలు చెప్తున్నారు, కేర్ గురించి ఆ మేడం ఎలా చెప్తున్నారు, తను ఎలా సిస్టమ్ ని ఉపయోగిస్తుంది అనేది మనం వినాలి, చూడాలి. అప్పుడు మనకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, క్రియేటివ్ థాట్స్ వస్తుంటాయి. అవే మనకి మన పార్ట్నర్స్ కి అవసరం. నా ప్రొడక్ట్ గురించి, నా కంపెనీ గురించి నేను నమ్మకం కలిగించకపోతే, ఇప్పుడు ఇద్దరు జానేలు ఉన్నారు, సార్ రూబీ సార్ ఉన్నారు, ఇంకొక స్టార్ సార్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్రెండ్ నా బిజినెస్ ఇది, నా ప్రొడక్ట్ ఇది అని చకాచక అతను చెప్తూ ఉంటే, అప్పుడు అతను వచ్చి పెట్టుబడి అంటే సమయాన్ని పెట్టుబడిగా ఇవ్వగలుగుతారు. లేకపోతే సమయం ఇస్తారు ఎవరైనా సరే. ఇంకో ఇన్సూరెన్స్ కో, ఇంకో రియల్ ఎస్టేట్ కో, వాళ్ళ ఉద్యోగానికో ఇచ్చుకుంటారు సమయం. మనకెందుకు ఇస్తారు? ఇండస్ట్రీకి ఇవ్వడమే పెద్ద పెట్టుబడి. హరిప్రసాద్లోంచి 24 గంటల్లోంచి 2 గంటలు తీసి నా సీనియర్కి నేను ఇవ్వాలంటే నాకు ఎంతో నచ్చాలి, నా సీనియర్ మీద నమ్మకం ఉండాలి, నాకు ఇక్కడ ఇన్కమ్ ఇప్పిస్తాడని. అది మెయిన్. అందరి దగ్గర నేమ్ లిస్టులు ఉంటాయి. అందుకనే మీకు కూసంత ఆ లక్ష్మీదేవి గారికి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేంత కొంచెం నాలెడ్జ్ ఉండాలి. బాగుంటది, రిజల్ట్ ఉంటది. ఈ బాగుంటది, రిజల్ట్ ఉంటది కాదు, సైంటిఫిక్ గా ఎలా బాగుంటుంది అది చెప్పగలగాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదం వాడి, టాక్సిన్స్ అనేది, డీటాక్సిఫై అనేది, కర్క్మిన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఐకేర్ లో ఉన్నటువంటి 4 ముడి పదార్థాలు మెయిన్ ఉంది. శతావరి ఉంది, అది మన లేడీస్ కి చాలా చాలా అవసరం. దీని R&D జపాన్ టెక్నాలజీ తోటి అని చెబితే అప్పుడు నా ఫ్రెండ్కి నచ్చుతుంది. సరేనా? టైం ఎంత? నియంత్రణ శక్తి అనేది చాలా ముఖ్యము. నియంత్రణ శక్తి లేకపోతే మనం చెక్ చేసుకోవాల్సింది కంట్రోల్. చాలా కంట్రోలింగ్ ఎప్పుడప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటా ఉండాలి. నాకు ఇప్పుడు ఇంకొక గంట అయినా చెప్పాలని ఉంది, కానీ సమయాన్ని చూసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఫుడ్ని, ఆలోచనల్ని అన్ని కంట్రోలింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కంట్రోల్ చేసుకునేటువంటి సమయం దొరికినప్పుడల్లా మనం ఉపయోగించుకోవాలి. కాన్షియస్నెస్ బాగా పెంచుకోవాలి. ఆహా, నాకు ఇప్పుడు వినయంగా ఉండే అవకాశం వచ్చింది, సహనంగా ఉండే అవకాశం వచ్చింది. అందరు మనల్ని పరీక్షిస్తుంటారు, దేవదేవులే అందరూ మనల్ని పరీక్షించే వాళ్ళు. వాళ్ళందరినీ మనం దగ్గర అమ్మయ్య నాకు వీళ్ళు సహనంగా ఉండే నేర్పారు. ఇప్పుడు కొన్ని ఏం చేస్తుందంటే, ఆ గమ్ములో అతుక్కున్నటువంటి, ఆ బబుల్ గమ్లో అతుక్కున్న ఈగలాగా ఈ మనసు కొన్ని విషయాలను పట్టుకొని అస్సలు వదలంటే వదలదు, పదే గుర్తు చేస్తా ఉంటా. నాకు ఒకసారి ఒక మిత్రుడు, పెద్దాయన, ఊరికి పెద్ద, ఒకరు తన గురించి మాట్లాడుకున్నారనే విషయం తెలిసి అన్నం ముందు పెట్టుకొని అది తినలేక తీసుకెళ్లి ఆ కుర్తులో పడేసి అతను చెప్తున్నాడు. అంటే అప్పుడు అంటే ఇంత మనసు ఇంత పట్టేసుకుంటుందా అనేది అర్థమైంది. తను విని ఇక తను అందంటే వదులుకోవడం ఎంత కష్టమో చూడండి. శ్రీకాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. లావణ్య మేడం సెషన్ చాలా బాగా చెప్పారు, చాలా థ్యాంక్ యూ మ్యామ్. సార్, ఈరోజు మీరు చెప్పారు కదా, ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ మనసు నొచ్చుకోకుండా చెప్పాలి అని. ఒక్కసారి అది పాయింట్ వివరించచ్చు. దానికి కొంచెం ట్రైనింగ్, అనుభవం కావాలి. మరి ఇంత అనుభవం వద్దు నీకు. ఇంకా పెళ్లి కాక ముందే అనుభవం పొందితే ఇంకా మంచిగా ఉంటుంది. నీ ఫ్యామిలీ కానీ, నువ్వు కానీ, ఫ్రెండ్స్ కానీ నిలబెట్టుకుంటావు, పార్ట్నర్స్ నిలబెట్టుకుంటావు. ముఖ్యంగా చూడు, నీ టీమే నీ ధైర్యం. గుర్తుపెట్టు, నీ టీమే నీ ధైర్యం. నేను బయటికి వెళ్ళిన, అది కంపెనీ దగ్గర కానీ ఎక్కడైనా సరే, నీకు నీ వాళ్ళే, టీమే
నీకు గౌరవాన్ని వచ్చేటట్లు చేస్తుంది. అంతే కదా. ఫ్యూచర్లో ఇండస్ట్రీలో చేస్తున్నాను అని అంటే ఎంత టీం ఉంది, మీ టర్న్ ఓవర్ ఎంత, ఇది అడిగి నీకు పిల్లనిస్తారు. అర్థమైందా? అట్లా మన పెరల్ ఎగ్జిక్యూటివ్ ఒక పెరల్ ఎగ్జిక్యూటివ్ అట్లే ఇచ్చారు. అది కనుక్కుంటారు ఫస్ట్ ఫ్యూచర్లో. నేను ఎల్ఐసిలో చేస్తున్నాను డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే కనుక్కుంటారు ఎంత ఉంది. అట్లాగే దీంట్లో కూడా ఇండస్ట్రీలో చేస్తున్నాను నేను, ఫలానా ర్యాంక్ నాది అంటే అసలు ఎంత నెట్వర్క్ ఉంది మీకు ఏంటని అడుగుతారు. అదే ఆస్తి, అసలైన ఆస్తి. సో ఎప్పుడైనా ఇప్పుడు నాకు ఎంత టీం ఉంటే నా ఇంట్లో అంత అభిమానం, గౌరవం, మా వాడికి ఇంత టీం ఉంది అని ఉంటది. మరి మరి ఎట్లా వస్తుంది అది? సహనంతో, వినయంతో ఉంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్, రిలేషన్షిప్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటే వస్తుంది. నీకు బయటైనా గౌరవం ఇదే కదా, ఎక్కడైనా సరే టీమే నీ సంపద, టీం పార్ట్నర్సే నీ సంపద. అందుకనే వాళ్ళ దగ్గర బాగా ఏం కోరుకోవద్దు. అందులో కొంతమంది ఈ యొక్క ఈఎస్బిఐ గురించి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, వెల్నెస్ గురించి నచ్చిన వాళ్ళు, ఈ ప్రొడక్ట్ ఫ్యూచర్ కి సంబంధించింది, ఇది బాగా రన్ అవుతుంది అని అన్ని కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అందరూ పెద్ద ర్యాంకులు వచ్చేవారు స్టార్లలో కూడా ఉంటారు, వీటిలో కూడా ఉంటారు. కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నీ ఎక్స్పెక్టేషన్స్ తోటి వాళ్ళని ఎగ్జామిన్ చేయకుండా మనం ఉన్న తీరులో జరగాల్సిందే జరుగుతుంది. నో ప్రాబ్లం అట్లా. సో ఎవరు ఏమో ఇప్పుడు నువ్వు సంథింగ్ నన్ను డిస్టర్బ్ చేసావు, ఆటోమేటిక్గా నేను శ్రీకాంత్ అని కోపం చేసే ఉంది, చేయొచ్చు నేను కదా, చేయొచ్చు. నా పిల్లల మీద కూడా చేయొచ్చు, నేను ఖచ్చితంగా చేయొచ్చు. ఎవరేం అడగరు, పక్కింటి వాళ్ళు ఎందుకు చేసినావు నువ్వు కోపం అని ఎవరు అడగరు. అవునా? నా పిల్లలు నా ఇష్టం తంతాను అంటాను నేను, కానీ వాళ్ళ పనుల్లో క్వాలిటీ పోతుంది, నీ పనిలో క్వాలిటీ పోతుంది. అందుకే కొంచెం మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు, మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇక అంతే మరి, పడుతూ లేస్తూ ఉండడమే. ప్రతిరోజు క్వాలిటీగా ఎలా గడపాలని తెలుసుకోవడమే లైఫ్. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను, బాగా గుర్తొచ్చావు. నా ఫ్రెండ్ అన్నప్పుడు నేను తనతోటి ఒకటే అని, సార్ మీరు మారడం అయిపోయిందా అని అడిగాను. ఆయన ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి విషయాల్ని చర్చిస్తూ ఉంటాడు. మీరు మారడం అయిపోయిందా? నాకు ఆయన చెప్పే విషయాలు చూసి సహనం పోయింది. ఇంకేం మారడం అయిపోలేదు. మీరైతే పూర్తిగా అయిపోలేదు కదా, ఏమైనా పూర్ణత్వం అయితే రాలేగా, అవునా? అంటే మీరు మారుతున్నటువంటి దాంట్లో. సో లెట్ దెమ్, వాళ్ళకు కూడా మారే అవకాశాన్ని ఉంటుంది. ఓకే, ఏమీ రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రం ఇట్లుంది, ఈ దేశం ఇట్లుంది. వాళ్ళు కూడా మీలాగానే మారే క్రమంలో ఉన్నారు. కాకపోతే మీకు ముందు అయిపోయింది, 8th క్లాస్లో ఉన్నారు, వాళ్ళు 5th క్లాస్లో ఉన్నారు. ఇది ఫస్ట్ మనల్లో కెపాసిటీ పెంచుతుంది, మనలో కెపాసిటీ. సరేనా? ఇది ఇష్టం. సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక మీరు ఇందులో కాదు, ఆ పోస్టర్లు ఇందులో పెడుతున్నారు, కొంచెం ఇందులో పెట్టండి అంతే. చెప్పినా కూడా మరీ ఎక్కువైపోయిందంటే ఉపేక్ష చేసి, ఇది మనకు వాళ్ళని ఆలోచింపచేసే శక్తి నాకు లేదు, కానీ నన్ను మాత్రం కొంచెం వదలండి అని చెప్పాలి. ఓకే, మనకు శత్రువులు ఉండరు, కేవలం మిత్రులే ఉంటారు. అంతే, మనకు శత్రువులు ఉండరు, కేవలం మిత్రులే ఉంటారు. వాళ్ళు మిత్రులే కదా అనేది తర్వాత. ఈ లైన్ చాలా చక్కగా ఆలోచించు. మేడం ఏమైనా అడుగుతారా? గుడ్ మార్నింగ్ సార్. నాకైతే మేడం చెప్పిన పాయింట్ లో మాత్రం ఏది నచ్చిందంటే సార్, ఎక్కువగా అంటే మనం టీమ్ బోనస్ తీసుకుంటాం అనే కిందికే కాదు, కానీ మనం ఫస్ట్ హెల్త్ కూడా మనకు ఖర్చు అయ్యేదే కదా సార్. మన పర్సనల్ డబ్బు ఖర్చు అవుతుందిగా, డబ్బు ఖర్చు అయ్యేది కాక మళ్ళీ మన ఇంట్లో ఫ్యామిలీకి టెన్షన్. అంటే ఉమెన్ బాగుంటేనే కదా సార్ ఏదైనా ఇంట్లో పనులు చేయాలనే చెందాలని. అప్పుడు ఉమెన్స్ ఎంత టెన్షన్ చేసేలా. అప్పుడు నా విషయంలోనే నేను ఎప్పుడు హెల్త్ విషయంలో ఎప్పుడు బాగాలేకుండా పడిపోయినప్పుడల్లా ఇంట్లో పిల్లలు టెన్షన్ చేసేవాళ్ళు,
సారు టెన్షన్ చేసేవాడు, అలా ఉండేది. నాకు అది ఇప్పుడు ఒకటి ఆదాయం, అదే నాకు ఆదాయం అనుకున్నాను. అంటే అది 3 days కు 5,000 కానీ 2,000 కానీ ఖర్చు అయ్యేది. కానీ ఆ 2,000 నాకు వచ్చినట్లేగా ఇప్పుడు. 2,000 వచ్చింది కాక హెల్త్ బాగా విష్ చేసుకున్నాను. 10 మందికి వెల్త్ గురించి చెప్పి చెంది హిందీలో ఇది చెప్తా చేస్తా చదువుకుంటా ఇట్లా వచ్చింది. నిన్న ఆఫీస్కి వెళ్ళాను సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాను నేను నేర్చుకోవాలనే కిందకి. అక్కడ తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నేను వాళ్ళకు ఒక ఇన్స్పిరెన్స్ చేశాను సార్. అంటే తెలుగు హిందీ అర్థమవుతుంది కదా అనే కిందకి నేను చెప్పాను అనమాట. చూడండి, మనం తినే ఫుడ్ ఎటువంటిది అది మనం తెలుసుకోవాలి వెల్నెస్ లో. కానీ మనం ఏమన్నా తెలుసుకుంటానమ్మా, డబ్బులు అవుతాయి అని చెప్తారు ఏదైనా. కానీ మనకు కావాల్సిన ఆరోగ్యం ఇచ్చేది ఏది మనం వాడాలి, ఏది వాడకూడదు అనేది లేదు. మళ్ళీ మీరు అంటున్నారు ఇంగ్లీష్ మందులు తీసుకున్నా కానీ మీకు హెల్త్ ఇది లేదు, ప్రాబ్లం అవుతుంది. కానీ మేము ఇంగ్లీష్ మందులకు దూరం అయిపోయి మేము ఈ వాడుతూనే ఉన్నాం కంటిన్యూ. ఎందుకు గాను ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు. ఒక విన్ఫెట్ అనేది చెప్తాంది. హాస్పిటల్ పోయి ఎవరైనా చూసినా కానీ నలుగురు అమ్మాయి 3 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తాను, ఏమైందనే కిందికి ఆ ఫీలింగ్ లేదు సార్ నాకు ఇప్పుడైతే. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. ఆరోగ్యం పట్ల ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చింది సార్, ధైర్యం వచ్చింది నాకు. ఏది వద్దని మొన్నొక్కరో కాలు పెంచుకున్నట్లయితే సార్ అనుకుని హాస్పిటల్కి వెళ్దాం అన్నాను. నాకైతే మందులు అంటేనే చిరాకు వచ్చేస్తుంది ఇప్పుడు. మెడిసిన్ వాడాలంటేనే నాకు వాడాలంటే ఇంట్రెస్ట్ లేదు సార్. మెడిసిన్ అవి వాసన ఆ స్మెల్ కు నాకు కడుపులో ఉల్టీగా అట్లా అయిపోతుంది, తలంతా ఇది అయిపోతుంది. అందుకని సరేలే వెళ్దాంలే రేపు వెళ్దాంలే అనే కిందకి ఇది కేర్ పల్స్ 2 తీసుకుంటూ వచ్చినాను సార్. అప్పుడు నాకు ఫుడ్ కూడా చేంజ్ చేసుకున్నారా? ఫుడ్ ఎప్పటి నుంచి చేంజ్ చేశారు. ఆరామానికి వచ్చిన నుంచి మీరు చెప్పే దాన్ని బట్టి ఫుడ్ కూడా చేంజ్ ఆఫ్ చేసుకున్నాను. ఎక్సర్సైజ్లు అంటే ఫస్ట్ నుంచి చేసుకుంటాను, వాకింగ్ ఇది. అయితే మెడిటేషన్ అనేది నాకు తెలిసేది కాదు, కానీ ఆరామానికి వచ్చినాక తెలుసుకున్నాను. అందులో కొంచెం కోపం ఎక్కువ ఉండేది. మీ ప్రోగ్రామ్ లో చాలా నేర్చుకున్నాను సార్. నేను నిన్న వాళ్ళకు కూడా చెప్పాను, ప్రొడక్ట్ వాడే వాళ్ళకు కూడా. మీకు తెలుగు వచ్చాలైతే నేను లింక్ పంపుతాను చూడండి. ఒక సారు, పెద్ద సారు ఉన్నాడు, మా గురువు గారు చెప్తారు, అది సార్ అని ఉన్నాడు అని. అంటే ఒక తెలుగు హిందీ 2 వస్తాయి. ఆయన వచ్చేసి అంటే మేడం బాబీ ఇప్పుడు మళ్ళీ మనకి చెప్తే సారే కదా అని అన్నాడు. అంటే జానే సార్ తోటి కదా సార్ ప్రెజెంటేషన్ అంటే నేను అనుకోని కాదు, ఆయన వచ్చేసి ఆయన కింద సీనియర్, దీనికి లెక్చర్ వేరే ఉన్నాడు అని చెప్పాను సార్. మీరు కూడా చాలా పెద్ద జ్ఞానం వస్తే పెద్దగా అయిపోతారు. థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సెస్ సార్. నాకు మంచి జరుగుతుంది. మీకు ఎంతో మార్పు వచ్చింది. ఆ మెడిసిన్లు తీసేయడమే దరిద్రం తీసేసినట్టు, నరకాన్ని 2 years పైగా అయిపోయింది సార్. అన్ని మట్టసంగా పడేసాను కూడా నేను వాళ్ళకపోయాను. అంతే. కాకపోతే మీరు మంచి పని చేసింది ఏంటంటే మన వాటితో పాటు డైట్ ని మార్చడం, ఓట్స్ తీసుకోవడం అవన్నీ, అది మంచిది. అవును సార్. మధ్య మధ్యలో ఏదైనా అటాక్ అయినా కూడా, దగ్గు జలుబు సంథింగ్ ఏదైనా అటాక్ అయినా కూడా వచ్చి వెళ్ళిపోతాయి. అవును సార్. దగ్గు జలుబు అయినప్పుడు కాఫీ తాగుతాను సార్. ఒకసారి పెట్టి 3 సార్లు కాఫీ తాగేస్తాను అంతే, ఒక 2 days ఆడికి అయిపోయా. వైట్ రైస్ బదులు ఓట్స్ తీసుకుంటే కథం, ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి సరిపోతుంది. ఆ మాట చెప్పినా అంటే సార్ వైట్ రైస్ తక్కువ చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ కూడా ఫస్ట్ వైట్ ఇడ్లీ పెట్టేదాన్ని, ఇప్పుడు అన్ని మిక్స్ తోనే ఇడ్లీ అంతా ఇచ్చేస్తున్నాను సార్. సురేష్ సార్ పెడతాంటాడు కదా సార్ డెమోషన్. డైట్ ప్లాన్ అంటే అర్థము తగ్గించడం కాదు, ఆహారాన్ని మార్చడం. సరేనా? ఇంకో వెల్నెస్ మీటింగ్ లో మాట్లాడుతాం. చలో డియర్ పార్ట్నర్స్, మనం కొద్దిసేపు చక్కగా అన్నీ మనకు ఉపయోగపడతాయి, కానీ టైంకి మళ్ళీ టైం నడిచిపోతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో లేకపోతే మీరు వింటున్న ఈ మాటలు అందరికీ కాదు. ఈ మాటలు కేవలం ఎవరికంటే నీ వల్ల ఏమీ కాదు, మూసుకుని కూర్చో అనే మాటలు పడుతున్న వాళ్ళకి. ఈ మాటలు ఎవరికంటే వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ సత్తాన్ని వాళ్ళే తెలుసుకోకుండా వేరే వారి మాటలు వింటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్న వాళ్ళకి.
ఈ మాటలు ఎవరికంటే నా బ్రతుకింతే, నా తలరాత ఇలా తగలబడింది, నన్నెవడూ మార్చలేడు అని నమ్మే వాళ్ళకి. ఈరోజు ఈ మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు, నీ గుండెకి ధైర్యం, నీ ఆలోచనకి నమ్మకం, నీ ఆత్మకి తెగువలు నింపే మాటలు. మనం పుట్టాక ఒక యోధుడిలా బ్రతకాలి, వీరుడిలా ముందుకు వెళ్ళాలి, అంతేకాని ఒక విక్టిమ్గా, ఒక బాధితుడిగా ఎప్పుడూ ఉండకూడదు అని తెలిసేలా చేస్తుంది. బాధపడితే ఈ సమాజం నిన్ను ఓదార్చవచ్చు, కానీ నిన్ను అలాగే ఈ సమాజం చూస్తుంది. ఎగరలేని ఎత్తులు నీకెందుకు అని నిన్నే నిరుత్సాహపరుస్తుంది. నీ స్థాయి, నీ అంతస్తు, నీ సామర్థ్యం, నీ సత్తా ఇదంతా కూడా సమాజమే నిర్ణయిస్తుంది. కానీ అసలైన నిజం ఏమిటో తెలుసా? బయట వాళ్ళు నిర్ణయించేది నీ స్థాయి కాదు. ఒకరోజు నువ్వు నీ ఆలోచన నుంచి బయటకు వచ్చి నా స్థాయిని నేనే నిర్మించుకుంటాను, నా సత్తా నేనే చాటుకుంటాను, నా హోదా నేనే పెంచుకుంటాను అని ఒక వీరుడిలా ఆలోచించినప్పుడు సమాజం అనే అపోహ ఒక పొగమంచులా కరిగిపోతుంది. ఆ కరిగిన పొగలో నుంచి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది నీకన్నా మహాయోధుడు ఎవరూ లేరని. అదే మనం ఈరోజు డొనాల్డ్ మిల్లర్ రాసిన హీరో అనే మిషన్ అనే పుస్తకం ద్వారా అర్థం చేసుకుందాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. సినిమాల్లోనే కాదు, మన జీవితంలో కూడా చాలా కథలు ఉంటాయి. ఆ కథ ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలనేది మీ చేతిలోనే ఉంటుంది. ఒక ఎపిక్ సినిమాల ఒక బలమైన పోరాటం చేసే వీరుని పాత్రలో నిన్ను చూసుకుంటావా, లేకపోతే కష్టాల కొలిమిలో కాలిపోతూ అందరి నుంచి సానుభూతి కావాలి అనే పాత్రలో నిన్ను నువ్వు చూసుకుంటావా? మీరు అనుకోవచ్చు, నన్ను నేను ఒక వీరుడిలానే చూసుకుందాం అనుకుంటా, కానీ ఒక బాధితుడిలా ఎందుకు అనుకుంటాను అని. మరి నిజానికి మీ లైఫ్లో మీరు ఎలా బ్రతుకుతున్నారు? కథని నడిపించే కథానాయకుడిగా బ్రతుకుతున్నారా, లేకపోతే కథలో బాధపడే బాధితుడిగా బ్రతుకుతున్నారా? నీ కథని నువ్వే రాసుకోవచ్చనే ఆలోచన బాగున్నా సాధ్యం కాదు అని మీరు అనుకోవచ్చు. నా జీవితం నేను కంట్రోల్ చేయలేను అని మీరు అనుకోవచ్చు. నాకు సంఘటనలు జరుగుతాయి, నేను వాటిని ఎలా కంట్రోల్ చేయగలను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా ఆలోచించడమే విక్టిమ్ మెంటాలిటీ. ఇలా ఆలోచించడమే మిమ్మల్ని బాధితుల్ని చేస్తుంది. బాధితులు ఏ కథలో ఉన్నా వాళ్ళు బాధితులుగానే ఉంటారు. జీవితాన్ని తిరిగి నిర్మించుకోవాలి, కొంచెం బెటర్ అవ్వాలి అని అనుకోవడం కంటే కూడా ఒక నిరాశలో బ్రతుకుతూ ఉంటారు. మన సినిమాల్లో లాగానే ఒక బలమైన హీరో వస్తాడు, నా జీవితం మారుస్తాడని అనుకుంటారు. 1983 ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందని ఎవ్వడూ నమ్మలేదు. మన టీం మీద ప్రపంచం మొత్తానికి సింపతి ఉండేది. వెస్టిండీస్ వాళ్ళ చేతుల్లో తన్నులు తింటారు, ఆస్ట్రేలియన్ టీంతో పోటీ పడగలరా అని అందరూ అన్నారు. అప్పుడు విక్టిమ్ మెంటాలిటీ లేని ఒక క్రికెటర్ భారతదేశానికి తన కెప్టెన్సీతో వీరుడులా నుంచున్నాడు. భయపెట్టే బౌలర్లనే చితకబాదాడు. అరివీర భయంకర బ్యాట్స్మెన్లని అవుట్ చేసి పవీలియన్లో కూర్చోబెట్టాడు. తన కథ తానే రాసుకున్నాడు. అంతేకాని వేరే వారి దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతా అని ఎప్పుడూ అనుకోలేదు. జీవితం నీ మీద విసురుతున్న ఒక్కొక్క సవాలుని అధిగమించి ఒక విక్టిమ్ నుంచి ఒక సూపర్ హీరోగా నువ్వు మారాలి. ప్రతి సూపర్ హీరో లేకపోతే ఎలాంటి యోధుడి కథ అయినా తీసుకోండి, ఏదో ఒక చోట ఆ కథ మొదలు పెడతాడు. నీ కథ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవ్వాలి. యాటిట్యూడ్ మేక్స్ ఎ హీరో. ఒక వీరుణ్ణి ఒక బాధితుడి నుంచి వేరు చేసేదేమిటో తెలుసా? యాటిట్యూడ్. సవాల్ అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఎదురవుతుంది. ఒక బాధితుడికి ఒక వీరుడికి ఒకే రకమైన కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాన్ని నేను జయిస్తాను అనే యాటిట్యూడ్ వీరుడిదైతే ఆ కష్టం నుంచి నన్ను బయటపడేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని చూసేది బాధితుడు. అందుకే ఒక వీరుడి యాటిట్యూడ్ ఈ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. వీరులు ఎప్పుడు కూడా ఇంటర్నల్ కంట్రోల్నే నమ్ముతారు. వాళ్ళ జీవితం మీద జరుగుతున్న సంఘటనల మీద వాళ్ళకి కంట్రోల్ ఉంది, వాళ్ళ డెస్టినీని వాళ్ళు మార్చుకోగలరు అని నమ్ముతారు. కానీ బాధితులు ఎక్స్టర్నల్ కంట్రోల్ని నమ్ముతారు. బయట జనాలు, బయట పరిస్థితులు వాళ్ళని కంట్రోల్ చేస్తాయని నమ్ముతారు. మనలో చాలామంది ఎక్స్టర్నల్ కంట్రోల్లోనే బ్రతుకుతాం. నా స్నేహితుడు ఒకడున్నాడు, అతను ఒక రైటర్. తను చాలా రాయాలనుకుంటాడు కానీ రాయడు. టైం బాగోలేదు, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, రైటర్స్ బ్లాక్ ఉంటుంది, నా కంప్యూటర్ పాడైపోయింది, నా కుర్చీ విరిగిపోయింది, ఇలా ఎన్నో సాకులు మాటలు అతని దగ్గర ఉంటాయి. కానీ అతని ఫేవరెట్ రైటర్ స్టీఫెన్ కింగ్ గురించి అతను తెలుసుకున్నప్పుడు తన ఆలోచన తీరు మారిపోయింది. స్టీఫెన్ కింగ్కి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇవేం అక్కర్లేదు. మంచి చైర్ కావాలి, మంచి కంప్యూటర్ కావాలి, మంచి లొకేషన్ కావాలి, ఇలా ఏమీ అక్కర్లేదు.
ఆయన ఎక్కడ ఉంటే అక్కడే గొప్ప కథ రాయగలనని చెప్తాడు. ఒక గొప్ప కథ రాయాలనేది నాలోనే ఉంది అని ఆయన చెప్తాడు. అందుకే ఆయన ఇప్పటికీ 64 నవలలు రాయగలిగాడు. ఇప్పటికీ 200కి పైగా షార్ట్ స్టోరీస్ రాశారు. అలాగే హాలీవుడ్ దాదాపుగా స్టీఫెన్ కింగ్ కథల మీద దాదాపుగా 34 సినిమాలు తీసింది. తన మీద తనకి కంట్రోల్ ఉందని బలంగా నమ్మిన మహామనిషి స్టీఫెన్ కింగ్. మరి మీ కంట్రోల్ మీలోనే ఉంది అని నమ్ముతున్నారా? లేకపోతే బయట సమాజం, బయట వస్తువులు మిమ్మల్ని కంట్రోల్ చేయగలవని నమ్ముతున్నారా? ఆలోచించండి. ఒక వీరుడిగా మారడానికి మొట్టమొదటి విషయం యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ ఏమిటో ఇప్పుడే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. సవాలుని ఎదుర్కొని నిలబడేవాడు మహావీరుడని తెలుసుకున్నాం. కానీ అతని కథ అంతేనా? సవాలు వచ్చిన వెంటనే హీరోలు అయిపోతారా? సవాలు వచ్చేదాకా ఇంట్లో కూర్చుంటాడా ఖాళీగా? లేదు. ఒక వీరుడు సవాలు వచ్చేదాకా ఖాళీగా కూర్చుంటానేనని అనుకోడు. షర్టు మడత పెట్టి ఒళ్ళు వంచి తను చేయాల్సిన పని చేస్తాడు. ఆ పని చేస్తున్నప్పుడు తనకి ఎదురయ్యే సవాళ్లను తన యాక్షన్తో ఎదుర్కొంటాడు. హీరోస్ ఆర్ పీపుల్ ఆఫ్ యాక్షన్. చైల్డ్ లేబర్ అనేది ఒక సమస్య. వాళ్ళ జీవితాన్ని ఎవడో ఏమీ చేయలేడని మనం అందరం అనుకుంటాం, బాధపడతాం, వదిలేస్తాం. కానీ కైలాస్ సత్యర్థి అనే ఆయన చిన్నప్పటి నుంచి ఇలాంటి పిల్లలు పడుతున్న కష్టాలు చూసి చూసి ఎవరో వచ్చి ఏం చేస్తారు, నేనే చేయాలని నిర్ణయించుకుని తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ని వదిలేసి బచ్పన్ బచావో ఆందోళన్, సేవ్ చైల్డ్హుడ్ అనే మూవ్మెంట్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1,00,000 మంది చిన్నారులను బానిస బ్రతుకుల నుంచి విముక్తులను చేశారు. దీనికే ఆయనకి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వరించింది. కానీ ఈ మూమెంట్, ఈ జర్నీలో ఆయనకి ఎలాంటి సఫరింగ్ ఉండదా? ఉంటుంది. బాధలు కుప్పలు కుప్పలుగా వస్తాయి. ఆ కష్టాలే మనిషిని వీరుడుగా మారుస్తాయి. ఒక మహాయాత్ర చేసేవాడు, ఒక హిమాలయన్ పర్వతం ఎక్కేవాడు, వాళ్ళ ముందు అన్ని సవాళ్ళే ఉంటాయి, బాధలే ఉంటాయి. కానీ ఈ ఛాలెంజెస్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆ ఛాలెంజెసే, ఆ సవాళ్ళే వాళ్ళ బాధల్ని మర్చిపోయేలా చేస్తాయి. ఒక యోధుడు ఎప్పుడు కూడా తాను సాధించిన విజయాలను గుర్తుంచుకుంటాడు, అలాగని తన బాధల్ని మర్చిపోయాడని కాదు. అప్పుడు బాధపడిన దానికి ఒక అర్థం ఉంది, అదే ఈ విజయం అని తెలుసుకుంటాడు. అలాగే మనం పడుతున్న బాధల్ని బాధలుగా మాత్రమే వదిలేసి బాధపడుతూ మాత్రమే ఉంటే ఒక బాధితుడుగానే మిగిలిపోతాం. అదే మనం గనక ఆ బాధలే మన విజయానికి అర్థాన్ని ఇచ్చాయి, అవే మనకి గొప్ప పాఠాలు అని మనం తెలుసుకున్న రోజు, ఎంత భయంకరమైన బాధ అయినా సరే దానికి ఒక అర్థం ఉంది, అదే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది అని తెలుసుకుంటావు. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఈ సమాజంలో ఏది శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది మార్పు ఒకటే. చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్. చాలామందికి మార్పు అంటే భయం, మారితే ఏమైపోతుందో అనే భయం. కానీ దానికంటే భయంకరమైనది ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉండిపోవడం. మనిషి అన్నాక ఎదగాలి, ముందుకు వెళ్ళాలి, ఓడిపోవాలి, నేర్చుకోవాలి, గెలవాలి. అంతేగాని అలాగే ఉండిపోకూడదు. నాకేం చేయాలో అర్థం అవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, నాకు అందుకే మార్పు నచ్చదు అని అంటే నిన్ను నువ్వే ఒక వీరుడు అవ్వనివ్వకుండా ఆపేసుకుంటున్నావని అర్థం. అందుకే నీ గోల్ ఏమిటో ఒకసారి ఆలోచించు. నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలనేది నీ గోల్ అయితే ఆ గోల్ కోసం నువ్వు ఎలా మారాలి, ఏం చేయాలి, ఎలా మారితే నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోగలవు ఆలోచించు. అలాగే గోల్ని సాధిస్తేనే మనం హీరో అవుతాం, యోధుడు అవుతాం అని అనుకోకూడదు. ఆ గోల్ కోసం మీరు చేసే ప్రయాణంలో మీరు ఒక మామూలు మనిషి నుంచి ఒక యోధుడుగా మారడం గమనిస్తారు. ఎలాంటి కాన్ఫిడెన్స్ లేని మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ధైర్యం లేకుండా యాత్ర మొదలుపెట్టిన మీరు ధైర్యవంతులవుతారు. ఆ గోల్ కోసం అవసరమైన ఆయుధాలను, ఫోకస్, పేషెన్స్, స్ట్రెంగ్త్, ఇలా వీటన్నిటినీ స్లోగా మీ ప్రయాణంలో సేకరిస్తారు. అందుకే జర్నీ అనేది చాలా ముఖ్యం. మరి ఆ జర్నీలోకి వెళ్ళాలి అంటే మీ గోల్ ఏమిటి? కొత్త కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నారా? అలా ఏదైనా మీ గోల్ ఏమిటో ఇప్పుడే ఫిక్స్ అవ్వండి. యాత్ర మొదలు పెట్టండి. అలాగే ఈ యాత్రకి ముందే ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఈజీగా ఉండదు. ముందే అనుకున్న పాయింట్, సఫరింగ్, బాధలు ఉంటాయి. అవే నిన్ను యోధుడుగా మారుస్తాయి. సో మీ జర్నీ ఇప్పుడే మొదలు పెట్టండి. ఆ జర్నీ ఏ గోల్ వైపు ఇప్పుడే నిర్ణయించుకోండి. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. మీరు ఒక గోల్ అనుకున్నారు, దానికోసం ఒక యాత్ర మొదలుపెట్టారు. మరి ఆ గోల్ సాధించేస్తే మన యోధుడు పనేంటి? మళ్ళీ మామూలేనా? మీకు అనుకున్న కంపెనీ పెట్టేస్తే మీ గోల్ అయిపోయిందా? మీరు అనుకున్న లైఫ్ మీరు అచీవ్ చేస్తే మీ గోల్ అయిపోయిందా?
సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు మోషన్లోనే ఉంటారు, అంటే కదులుతూనే ఉంటారు. ఒక గోల్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ గోల్ ఏమిటి అనేది ఆలోచించి ఇంకొక యాత్రలోకి వెళ్ళిపోతారు. మన ఆర్మీ వాళ్ళకి ఒక మిషన్ తర్వాత ఇంకొక మిషన్ అనేది ఉంటూనే ఉంటుంది, ఒక పని తర్వాత ఇంకొక పని. అలాగే మనకు కూడా ఉండాలి. భవిష్యత్తు గురించి అంత ఆలోచించాలా, అంత అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుందో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే మనకు కూడా మన భవిష్యత్తు మీద ఒక కన్ను ఉండాలి. Tune in for good vibes, good tunes, and a good time. Welcome to Radio. మనం చేస్తున్న పని మీదే కాదు, మన భవిష్యత్తులో చేసే పనుల మీద కూడా మనకు ఒక ఇంటర్నల్ కంట్రోల్ ఉండాలి, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. అందుకే భవిష్యత్తులో ఏం చేయాలో ఒక ప్లాన్లో ఉండాలి, అంతేకాని ఏదో ఒకటి జరుగుద్దులే ఖాళీగా కూర్చుందాం అని అనుకోకూడదు. సో మీ భవిష్యత్తు ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరే నిర్ణయించుకోండి. మీ యాత్రని మీరే చేయండి. ఒక బాధితుడిలా కాదు, ఒక యోధుడిలా చేయండి. మీ సత్తా ఏమిటో మీరే తెలుసుకోండి. ఒకసారి మనం మాట్లాడుకున్న మాటల్ని మళ్ళీ రివైజ్ చేద్దాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. నీ కథకి నువ్వే హీరో, విక్టిమ్ కాదు. బాధపడుతూ కూర్చోకు, లేచి నిలబడి ముందుకు కదులు. యాటిట్యూడ్ మేక్స్ ఎ హీరో. నువ్వు చేసే పని ఏదైనా నీ కంట్రోల్లో ఉంది. ఇంటర్నల్ కంట్రోల్ నీదే, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. ఇది మీ యాటిట్యూడ్కి అసలైన అర్థం. సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. గొప్పగా సాధించాలంటే గొప్పగా కష్టపడాలి, గొప్ప గొప్ప బాధలు చూడాలి. అవే మనల్ని ఒక గొప్ప మనిషిగా మార్చుతాయి, కొత్త అర్థాన్ని ఇస్తాయి, విజయం వైపు తీసుకువెళ్తాయి. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఒక గోల్ అనుకో, దానికోసం మారు. ఒక మామూలు మనిషి నుంచి ఆ గోల్ కోసం కావాల్సినవన్నీ నేర్చుకుంటూ ఒక యోధుడిలా మారు. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. ఒక గోల్ అయిపోతే నెక్స్ట్ గోల్, అంతేగాని ఏదో ఒకటి జరుగుద్దిలే అని కూర్చోకు. సో ఫ్రెండ్స్, ముందు మీరు ఒక యోధుడని నమ్మండి. దానికి కావాల్సిన కంట్రోల్ మీ దగ్గరే ఉంది. అదే మీ యాటిట్యూడ్ అని తెలుసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ 11 o'clock కలుద్దాం.